అబౌట్ హౌస్లో మెయిన్ డివ్ తీసుకున్నాం. మెయిన్ డివ్లో ఏం చేసినాం, టూ చైల్డ్ డివ్స్ తీసుకున్నాం, రైట్? అంతే కదా. సో అబౌట్ హౌస్లో మెయిన్ డివ్ తీసుకున్నాం ఒకటి. సో మెయిన్ డివ్ లోపల ఏంది సెక్షన్ అని తీసుకున్నాం, దాని ఏం వచ్చేసి క్లాస్ సెలెక్టర్ సెక్షన్. దాని లోపల చైల్డ్ 1 చైల్డ్ 2 అని తీసుకున్నాం. చైల్డ్ 2లో వచ్చేసి మనం ఏం చేసినాం, ఒక ఇమేజ్ ఫిజికల్గా ఎంటర్ చేసినాం, ఓకేనా. చైల్డ్ 2లో ఇమేజ్ అనేది ఫిజికల్గా ఎంటర్ చేసినాం. సో వేర్ ఇస్ ది క్లాస్, ఓకే రైట్. రైట్ పేరు పెట్టేసి. సో 2 చైల్డ్స్, చైల్డ్ 1 చైల్డ్ 2, రైట్. ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు చైల్డ్ 2 అనేది ఇమేజ్కి మనకి ఏమవుతుంది, పేరెంట్ ట్యాగ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఒక ట్యాగ్ని ఇంకో ఓకే అన్మ్యూట్ చేయాలి మంచిగా. ఓకే, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఇమేజ్ని ఇమేజ్ కానీ ఏదైనా కావచ్చు ఎలిమెంట్ ఓవర్లాప్ ఎలా చేయాలి, రైట్. ఓవర్లాప్ ఎలా చేయాలని నేర్చుకున్నాం, రైట్. సో ఎలా చేసినాం, ఫస్ట్ అబౌట్ అస్ పేజ్లో మనం ఏం చేసినాం, ఒక మెయిన్ డివ్ తీసుకున్నాము. సో మెయిన్ డివ్ తీసేసుకొని దానికి సెక్షన్ అని క్లాస్ సెలెక్టర్ నేమ్ ఇచ్చినాం మనం, రైట్. క్లాస్ సెలెక్టర్ నేమ్ ఇచ్చేసి దానికి ఏం చేసినాం, సో చైల్డ్ 1 అని ఒక ఇంటర్నల్గా సబ్ డివ్స్ తీసుకున్నాం. ఒక్కొక్క డివ్కి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినాం, ఒక చైల్డ్ 1 అని తీసుకున్నాం, చైల్డ్ 2 అని తీసుకున్నాం. అది అడ్జసెంట్ సిబ్లింగ్స్ అనమాట. అంటే చైల్డ్ 1కి చైల్డ్ 2 అనేది అడ్జసెంట్ సిబ్లింగ్ అనమాట. సో చైల్డ్ 2కి వచ్చేసి ఇమేజ్ అనేది చైల్డ్ అనమాట. సో చైల్డ్ 2 అనేది పేరెంట్ అయితే ఇమేజ్ అనేది సో మన టార్గెట్ ఏంటంటే ఇది టాప్లో ఉండాలి. దీనికి కలర్ ఏమి ఇచ్చినాం అంటే చైల్డ్ 1కి బ్లూ కలర్ ఇచ్చినాం. సో ఇక అబ్జర్వ్ చేయండి, చైల్డ్ 1కి బ్లూ కలర్ ఇచ్చినాం. సో సెక్షన్కి ఫస్ట్ డిజైన్ ఏం రాసినామంటే విడ్త్ అనేది 100% రాసినాము. హైట్ అనేది 90 VH అని ఇచ్చినాం, వెర్టికల్ హైట్ ఇచ్చినాం, ఓకేనా. పొజిషన్ రిలేటివ్ చేసినాం, ఎందుకంటే ఈ అన్ని చైల్డ్ డివ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సెక్షన్ అనేది పేరెంట్ డివ్, ఓకేనా. సో పేరెంట్ డివ్ ఎప్పుడైనా పేరెంట్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళొద్దంటే ఏం చేయాలి మనం, సో మనం ఏం చేయాలి, పొజిషన్ రిలేటివ్ ఇచ్చేసేయాలి. సో అందుకని పొజిషన్ సెక్షన్కి రిలేటివ్ ఇచ్చేసినాం. సో చైల్డ్ 1 చైల్డ్ 2 అనేది సబ్ క్లాస్ అనమాట సెక్షన్కి. సో మన టార్గెట్ ఏంటి, చైల్డ్ 2లో ఇమేజ్ ఉంది, రైట్. చైల్డ్ 2లో ఇమేజ్ ఉంది. ఆ చైల్డ్ 2లో ఇమేజ్ని ఏం చేయాలి మనం, చైల్డ్ 1 తోటి ఓవర్లాప్ చేయాలి. సో చైల్డ్ 1తో ఓవర్లాప్ చేయాలంటే చైల్డ్ 2 అనేది ఇమేజ్కి పేరెంట్ ట్యాగ్ అవుతుంది, రైట్. పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. సో రైట్, చైల్డ్ 2ని ఏం చేసినాం అంటే పేరెంట్ ఎలిమెంట్ని ఏం చేయాలి, చైల్డ్ని బయటికి వెళ్ళొద్దంటే అవుట్ సైడ్ రిలేటివ్ చేయాలి పొజిషన్, రైట్. పొజిషన్ రిలేటివ్ చేయాలి, పొజిషన్ పరంగా పొజిషన్ రిలేటివ్ చేసేసినాం. నెక్స్ట్ ఏంది, ఫస్ట్ చైల్డ్ 1కి చైల్డ్ 2కి కామన్ విడ్త్ ఇచ్చినాం, ఎందుకంటే సెక్షన్కి ఒక సెటప్ చేసినాం, విడ్త్ హైట్ ఇచ్చేసి పొజిషన్ రిలేటివ్ చేసినాము. సో మన చైల్డ్ 1 చైల్డ్ 2 కూడా కామన్ విడ్త్ హైట్ ఉండాలి, రైట్. సో కామన్ విడ్త్ హైట్ ఉండాలంటే ఏం చేసినాం, సగం చేసినాం మనం. అంటే విడ్త్ పరంగా 100% ఉంటుంది మనకి విడ్త్, ఎందుకంటే మనకి రెస్పాన్సివ్ వేలు ఉండాలి కాబట్టి. హైట్ చూసుకున్నట్టయితే పైన 90 VH ఇచ్చినాం, అంటే సెక్షన్ అనేది చైల్డ్ 1కి చైల్డ్ 2కి పేరెంట్ కాబట్టి ఏం చేసినాం, హాఫ్ చేసినాం, దాన్ని డివైడ్ చేసినాం. అంటే చైల్డ్ 1కి 50%, చైల్డ్ 2కి 50% వస్తట్టు మనం ఏం చేసినాం 45 VH అని తీసుకున్నాం. ఈచ్ చైల్డ్ గ్రూప్కి చైల్డ్ ఎలిమెంట్కి 45 VH వెర్టికల్ హైట్ తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, ఈక్వల్గా డివైడ్ అయింది మనకి. అవుట్పుట్లో చూసుకున్నట్టయితే ఈక్వల్గా డివైడ్ అయింది, రైట్. ఈక్వల్గా ఇది 45 ఉంది, ఇది 45 ఉంది, రైట్. ఇప్పుడు ఈ చైల్డ్ 2లో మనకి ఇమేజ్ ఉంది, రైట్. ఇమేజ్ని ఏం చేయాలి, ఓవర్లాప్ చేయాలంటే మనము సింపుల్గా ఇమేజ్ అనేది చైల్డ్ 2లో ఉంది, చైల్డ్ 2 పేరెంట్ అవుతుంది. అప్పుడు పేరెంట్కి ఏం చేయాలి, పొజిషన్ రిలేటివ్ అని చేయాలి. సో దేన్నైతే ఓవర్లాప్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని అబ్జల్యూట్ చేయాలి పొజిషన్ అనేది, ఓకేనా. సో అబ్జల్యూట్ అనేది పొజిషన్ చేయాలి. అబ్జల్యూట్ చేసి టాప్ 0 లెఫ్ట్ 0 చేస్తే ఏమవుతుందంటే, సో సెకండ్ డివ్ అయితే ఏదవుతుందో దానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ 0 అంటే ఇది 0, ఈ 0 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట కిందికి. 0 1 2 3 4 5 ఇట్లా స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ 0 అంటే 0 స్టేషన్, ఇది 0 పొజిషన్ ఇది అనమాట, ఓకేనా. ఇది 0 పొజిషన్, ఈ టాప్కి 0 పొజిషన్ ఇది. ఎప్పుడైతే మనము టాప్ అనేది మైనస్లోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇది మైనస్ అన్నమాట. అంటే ఈ బాక్స్కి చైల్డ్ 2కి ఇది మైనస్ తీస్తే మైనస్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది దాటి ఇక్కడ వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే మైనస్లోకి తీసుకెళ్ళాలి, అంటే దీన్ని ఓవర్లాప్ చేయాలి 1 మీద నుంచి. అంటే చైల్డ్ 1 మీద ఓవర్లాప్ చేయాలంటే దీన్ని మైనస్లోకి తీసుకెళ్తే అయిపోద్ది కదా. ఇమేజ్ యొక్క టాప్ పొజిషన్ అనేది మైనస్ ఇమేజ్, ఇది చైల్డ్ 2లో ఉన్న ఇమేజ్ యొక్క పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చేసి, ఓకేనా. పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చేసి మనం టాప్ అనేది మైనస్లోకి తీసుకెళ్ళిపోతే మూవ్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. అంటే మైనస్లోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే దాని మీద ఓవర్లాప్ అయినట్టు చేయొచ్చు అనమాట మనం. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట సింపుల్గా చూసుకున్నట్టయితే. సో ఇందులో బ్యాక్ ఎండ్లో మనం టెక్స్ట్ ఇవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ యానిమేషన్స్ అవుతున్నట్టు ఇవ్వచ్చు. చైల్డ్ 1లో కొన్ని యానిమేషన్స్ చేయొచ్చు మనం,
ఓకేనా. చైల్డ్ వన్లో కొన్ని యానిమేషన్స్ కలర్స్ ఫేడ్ అవుతున్నట్టు చేయొచ్చు అనమాట. ఇది చైల్డ్ వన్లో. ఓకేనా. ఎలా చేయొచ్చు అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. మనం ఏం చేస్తాం, చైల్డ్ వన్కి ఇప్పుడు ఒక డిజైన్ బ్యాక్ ఎండ్ ఫేడ్ అవుతున్నట్టు చేద్దాం. ఓకేనా. ఒక చిన్న యానిమేషన్ చేద్దాం. చైల్డ్ వన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఇచ్చినాం కదా, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఇయ్యాను. ఓకేనా. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చైల్డ్ వన్ ఉంది కదా, చైల్డ్ వన్కి ఒక యానిమేషన్ రాద్దాం అనుకుంటున్నా. ఓకేనా. చైల్డ్ వన్కి ఒక యానిమేషన్ రాద్దాం అనుకుంటున్నా. చైల్డ్ వన్కి యానిమేషన్ కూడా అవసరం లేదు, బట్ యానిమేషన్ రాద్దాం అనుకుంటున్నా. ఓకే. యానిమేషన్ నేమ్ ఏంటంటే ఫిల్టర్స్ అని పెడుతున్నా. ఫిల్టర్స్ అని పెడుతున్నా. దాని యొక్క టైమింగ్ వచ్చేసి నాకేంది 2 seconds. ఓకే. 2 సెకండ్స్లో రన్ కావాలని చెప్తున్నా. 0.2 seconds. ఓకే. 0.2 seconds అంటే 0.5 seconds. ఓకే. 0.5 seconds తీసుకుంటున్నా. టైప్ ఎట్లా ఉండాలి, లీనియర్ ఉండాలంటున్నా. ఎన్నిసార్లు అంటే ఇటరేషన్ కౌంట్ ఎంత, ఇన్ఫినిటీ. ఓకేనా, ఇన్ఫినైట్. సో ఇది చాలు నాకు ప్రాపర్టీస్. సో ఈ యానిమేషన్ని ప్రిపేర్ చేద్దాం. ఫిల్టర్ యానిమేషన్ ప్రిపేర్ చేద్దాం. చేయాలంటే ఏం చేయాలి, కీ ఫ్రేమ్స్ అని తీసుకొని నేమ్ ఏం చేయాలి, ఫిల్టర్స్ అని తీసుకున్నాం. ఫ్రమ్ ఓకేనా 2 తీసుకుంటున్నాం. ఓకేనా 2. సో 2 ఫ్రమ్ 2. సో ఇందులో ఏముంటుందంటే ఫిల్టర్ అని ఉంటుంది మనకి. ఫిల్టర్ అనేది హ్యూ రొటేషన్ ఉంటుంది. హ్యూ రొటేట్ అని 360 degrees చేస్తాం. 0 degrees నుంచి ఫిల్టర్ అనేది హ్యూ రొటేట్ అనేది 360 వరకు చేస్తాం. ఓకేనా, 360 degrees. సో ఫిల్టర్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ ఫిల్టర్ అనేది అప్లై కావాలి. ఎందుకు కావాలి అంటే ఫిల్టర్ అనేది ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసినాం హ్యూ రొటేషన్ అని. బట్ దీనికంటే ముందు ఏం చేయాలంటే ఫిల్టర్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ అప్లై చేయాలి మనం. ఓకే. సో ఇక్కడ చైల్డ్ వన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ చైల్డ్ వన్. ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ తీసుకుందాం. ఒకసారి బ్లూ తీసుకొని లీనియర్ గ్రేడియంట్ తీసుకుందాం. ఓకే. అబ్జర్వ్ చేసిరా, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఏంది బ్యాక్గ్రౌండ్లో బ్లూ రెడ్ అని హ్యూ రొటేషన్ వస్తుంది. మనకి గ్రేడియంట్ కలర్స్ కూడా ఇచ్చుకోండి మీరు. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసి బ్యాక్గ్రౌండ్ సో లీనియర్ గ్రేడియంట్ ఇవ్వండి మీరు. అలా లీనియర్ గ్రేడియంట్ అని ఇచ్చేసి సో మనం ఒక బ్రౌను ఎల్లో. సో డిగ్రీస్ ఎంత, 45 degrees తీసుకోండి. సో 45 DEG అయ్యండి. ఓకే. 45 degrees లీనియర్ గ్రేడియంట్ తీసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి పవర్ అంటే చూడండి ఫాస్ట్గా వస్తుంది కదా, నాకు స్లోగా కావాలి ఫేడింగ్ అనేది. ఆ ఎఫెక్ట్ అనేది స్లోగా కావాలంటే ఏం చేయాలంటే మనము టైమింగ్ పెంచాలి. ఇక్కడ యానిమేషన్ యొక్క టైమింగ్ ఏంది, 8 seconds పెట్టండి. ఒక్కసారి 8 seconds పెట్టి అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇది ఒక డిజైన్. క్లియరా అందరికీ? క్లియరా? ఈ హ్యూ రొటేషన్ అంటున్నాం. అంటే హ్యూ రొటేషన్ హ్యూ రొటేషన్ ఒక ఫిల్టర్తో ఏం చేయొచ్చు అంటే మనము ఫిల్టర్ అనే కమాండ్ ఉంటుంది. సో అంటే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీతో మనం హ్యూ రొటేషన్, ఫిల్టర్, బ్లర్ అని సో అప్కమింగ్ క్లాసెస్ చెప్తా. బట్ ఏంటంటే జస్ట్ చిన్న యానిమేషన్ కోసం అని హ్యూ రొటేషన్ చెప్తున్నాను నీకు. ఓకేనా. సో ఫిల్టర్లా బ్లర్ అని ఉంటుంది. అంటే ఆ ఏరియాని బ్లర్ చేయడం. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని వెబ్సైట్లలో కొన్ని ఇమేజెస్ అనేది బ్లర్ అవుతాయి. ఓకేనా. బ్లర్ ఎట్లా చేయొచ్చు అంటే ఫిల్టర్తో చేయొచ్చు అనమాట. ఫిల్టర్లో బ్లర్ ప్రాపర్టీ ఉంటుంది, బ్లర్ వాల్యూ ఉంటుంది. ఫిల్టర్ ప్రాపర్టీకి చేయొచ్చు. హ్యూ రొటేషన్ అనేది ఏం చేస్తాం, మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని హ్యూ రొటేషన్ అంటే డిఫరెంట్ కలర్స్తో రొటేట్ చేసినట్టు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి డిఫరెంట్ యానిమేషన్తో వచ్చినట్టు వస్తుంది పేజ్. రైట్? క్లియరా? సో ఇలా మనం 45 degrees కానీ 60 degrees కానీ ఇలా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక అబౌట్ అస్ పేజ్. దీని కింద ఏం చేయాలి, కొద్దిగా మనం మ్యాటర్ ఇద్దాం. కింద ఏం చేద్దామంటే కొద్దిగా డిస్క్రిప్షన్ ఇద్దాం. ఎందులోనే C2లా అంటే చైల్డ్ 2లా. ఓకేనా. చైల్డ్ 2లో కొద్దిగా డిస్క్రిప్షన్ ఇద్దాం మనం. ఓకే. ఏమిద్దాం, డిస్క్రిప్షన్ ఇద్దాం. చైల్డ్ 2లో ఇమేజ్ కింద P ట్యాగ్ తీసేసుకొని కొద్దిగా లారమ్యాన్ తీసేసుకొని కొద్దిగా డిస్క్రిప్షన్ ఇద్దాం. ఓకేనా. సో కొద్దిగా డిస్క్రిప్షన్ ఇస్తే ఎట్లా వస్తుందో చూద్దాం అన్నమాట. సో లారం తీసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ వచ్చింది. బట్ ఏంటంటే టెక్స్ట్ అనేది ఎక్కడ ఉందో చూడండి. దాని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. రైట్? సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, ఇది అబ్జల్యూట్ వచ్చింది. కాబట్టి ఇది కూడా అబ్జల్యూట్ చేయాలి. దీన్ని టెక్స్ట్ని కూడా P ట్యాగ్ కూడా అబ్జల్యూట్ చేయాలి మనం. సో అబ్జల్యూట్ చేస్తే ఏంది, అబ్జల్యూట్ చేసి దాని పొజిషన్ సెట్ చేయాలి అలా మనం. అర్థమైందా? సో P ట్యాగ్ యొక్క పొజిషన్ కూడా అబ్జల్యూట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం, సింపుల్గా స్టైల్కి వెళ్ళాలి,
సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఇక్కడ C2లో ఇమేజ్కి రాసినాం కదా, అట్నే అంటే చైల్డ్ టూలా పీ ట్యాగ్ కూడా రాయాలి. సో పీ ట్యాగ్ కూడా రాయాలి ప్రాపర్టీ. పీ ట్యాగ్ ఏం రాయాలి మనం, సింపుల్గా పొజిషన్ అబ్జల్యూట్ చేసేయాలి. పొజిషన్ అబ్జల్యూట్ రైట్. పొజిషన్ అబ్జల్యూట్ చేసేసి టాప్ ఏం చేయాలి, సో టాప్ వచ్చేసి మనకి 155 ఉంది కదా, దీన్ని 100 పిక్సెల్ చేయండి. 100 పిక్సెల్ చేసి చూడండి ఒకసారి. సో మనకి ఎక్కడ దాకా తెలుసుకోవాలంటే మనం 100 పిక్సెల్ చేయండి. టాప్ వచ్చేసి అర్థమైందా, ఇంకా పెంచండి కొద్దిగా, మనకు ఇంకా పెంచినట్టయితే ఇంకా కిందికి వచ్చినట్టు టాప్ అనేది. 100 పిక్సెల్ కదా, 130 పిక్సెల్ చేయండి. సారీ, సో 130 పిక్సెల్ చేయండి. సో ఇంకా దీన్ని టచ్ అయినట్టు ఉంది రైట్. సో ఇంకా కిందికి రావాలి నాకు, అంటే 140 చేయండి. ఓకే, 140 చేయండి. 140 చేసినట్టయితే ఎక్కడ తప్పు చేసినాం, ఏదో మిస్టేక్ చేసినాం కూడా. 140 పిక్సెల్, 14 పిక్సెల్ చేసినాం, అందుకని అంటే వచ్చింది. సో 140 పిక్సెల్ చేయండి టాప్. సో 140 చేసినట్టయితే పర్ఫెక్ట్ ఉంది. దీని ఏం కావాలి, లెంత్ అనేది, విడ్త్ అనేది తగ్గించాలి, పీ రైట్. పీ విడ్త్ అనేది తగ్గించాలి. పీ విడ్త్ అనేది ఏం కావాలి నాకు, ఒక 60, 50, 70% తీసుకుందామా. 70% తీసుకొని మార్జిన్ ఏం చేద్దాం, మార్జిన్ అనేది ఆటో చేద్దాం. సో టాప్ బాటమ్ 0 చేద్దాం. సో టాప్ బాటమ్ 0 చేద్దాం. మార్జిన్ అనేది లెఫ్ట్ రైట్ ఆటో చేద్దాం. ఓకేనా, ఆటో చేసేద్దాం. సో లెఫ్ట్ రైట్ ఆటో చేసేద్దాం. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో పొజిషన్ ఎంత వచ్చింది కదా, రైట్. టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసేద్దాం. ప్రాబ్లం ఉంది కదా, పీ ట్యాగే కదా. సో మార్జిన్ బాల్ టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసేయండి. పీ ట్యాగ్కే ఇస్తున్నాం కదా డైరెక్ట్ మనం. సో పీ ట్యాగ్కే ఇచ్చినాం కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ చేసేస్తే టెక్స్ట్ అలైన్ సెంటర్ రావాలి అది. ఓకేనా, టెక్స్ట్ సెంటర్ రాలేదు, ఎందుకు రాలేదు, వై. ఓకే, సో మనం ఏం చేయాలి అప్పుడు, ట్యాగ్ మీద ఇన్స్పెక్ట్ చేయాలి. ఓకేనా, ఏమవుతుంది అక్కడ జరగాలి, ఏం జరుగుతుంది తెలవాలి మనకి. సో ట్యాగ్ మీద ఇన్స్పెక్ట్ చేసి ఈ సెలెక్టర్ తీసుకొని ఒకసారి హోవర్ చేయండి మీరు. సో హోవర్ చేసినట్టయితే పీ ట్యాగ్ ఎంత తీసుకుంటుంది, ఆ యొక్క కంటెంట్ విడితే తీసుకుంటుంది పీ ట్యాగ్. అప్పుడు మనం ఏం చేయాలి, పీ ట్యాగ్ అనేది విడితే 100% పెట్టాలి రైట్. పీ ట్యాగ్ విడితే ఏం చేయాలి, 100% పెట్టాలి మనం. సో మనం వెంటనే ఏం చేయాలి, పీ ట్యాగ్ యొక్క విడితే అనేది 70% తీసుకున్నాం కదా, 100% పెడితే తీసుకుంది రైట్. ఇందులో పీ ట్యాగ్ C ట్యాగ్లో, ఓకే, C2లో మనం ఏం చేయాలి, పొజిషన్ అబ్జల్యూట్ చేసినాం కదా C2లో. డిస్ప్లే ఫ్లెక్స్, ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తున్నాం. పీ ట్యాగ్ వీటికి అప్లై అవుతుందని చూద్దాం. ఓకేనా, సో డిస్ప్లే ఏం చేద్దాం, ఫ్లెక్స్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ అలా జస్టిఫై కంటెంట్ సెంటర్ చేసి చూద్దాం ఒక్కసారి. జస్టిఫై కంటెంట్ చేసి చూస్తే అబ్జర్వ్ రాలే, వై ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, నేను ఇన్నే చేంజ్ చేసి చూస్తా. ఓకే, పీ ట్యాగ్లో విత్ 70% తీసుకున్నాం, విత్ 100% తీసుకున్నాం. 100% తీసుకున్నాం కానీ దీన్ని విడుతూ టోటల్ విడుతూ 100% డివ్ పొజిషన్ అబ్జల్యూట్. సారీ, ఐ ఫర్గట్ దట్, వెరీ సారీ ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే నేను క్లియర్గా ఇక్కడ పొజిషన్ ఇచ్చిన కదా, పొజిషన్ ఇచ్చినప్పుడు అలైన్మెంట్స్ ఇవన్నీ వేస్ట్. మనం ఏం చేయాలి, లెఫ్ట్ అని ఒక పొజిషన్ ఉంటుంది మనకి, లెఫ్ట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, లెఫ్ట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. లెఫ్ట్ని ఏం చేయాలి మనం, సింపుల్గా 50% చేసేయాలి రైట్. 50% చేసినట్టయితే మనకి 50% చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏంది, టెక్స్ట్ అనేది సెంటర్ రావాలి ఆటోమేటిక్గా. సో 50% టెక్స్ట్ అనేది సెంటర్ రావాలి మనకి. 50% అయితే ఎక్కువ అవుతుంది అది. సో మనం ఇక్కడ 70% తీసుకున్నాం కదా, పెడుతూ ఓవరాల్ పెడుతూ 70%, పెడుతూ 70%, 100%, 20%, 30% తీసుకున్నాం. పెడుతూ 30% తీసుకొని ఒక లెఫ్ట్ అనేది 25% చేద్దాం. ఓకే, 25% చేద్దాం విడత అనేది. ఓకే, అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ అనేది కొంచెం సెంటర్కి వచ్చింది. దీని విడత అనేది కొద్దిగా పెంచుదాం. ఇక్కడ ఎంత, 30 నుంచి ఒక 50 చేద్దాం, 50% చేద్దాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, టెక్స్ట్ బాగానే ఉంది, కొద్దిగా ఇంకా కిందికి రావాలి మనం. టెక్స్ట్ అనేది కొద్దిగా కిందికి రావాలి మనకి. అంటే ఏం చేయాలి మనం, కొద్దిగా మనం ఏం చేయొచ్చు, మా టాప్ నుంచి మనం పెంచుకోవచ్చు కొద్దిగా. టాప్ నుంచి ఏంది 140 పిక్సెల్ చేసినాం కదా, 150 పిక్సెల్ చేయండి. 150 పిక్సెల్ చేస్తే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, 150 పిక్సెల్ పర్ఫెక్ట్. ఓకేనా, సో అబౌట్ అస్ పేజ్ అనుకోండి ఇది. ఓకేనా, ఇది అబౌట్ అస్ పేజ్. సో మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే, సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ నేర్చుకుంది ఫిల్టర్లో హ్యూ రొటేషన్ ఏం చేయాలి, ఒక ట్యాగ్ కానీ ఎలిమెంట్ కానీ ఇంకొక ఎలిమెంట్ తోటి ఎట్లా ఓవర్లాప్ చేయాలి. ఓకేనా, అందులో టెక్స్ట్ సెట్ ఎంటర్ చేసి అడ్జస్ట్మెంట్ సెట్ చేయాలి. ఓకేనా, పొజిషన్ అనేది అబ్జల్యూట్ తోటి మనం లెఫ్ట్ రైట్ తీసుకుంటాం కదా, లెఫ్ట్ ఎంత ఉండాలి రైట్ అనేది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంతే. ఇది రిక్వైర్మెంట్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే, ఏం లేదు. ఓకేనా, ఇది అబౌట్ అస్ పేజ్ అనుకోండి. ఓకేనా, ఇది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్ మీరు క్లిక్ చేసినట్టయితే, సారీ ఇది హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ ఓకే, ఈ హోమ్ పేజ్ ఎందుకు వస్తుందో చెప్పండి. క్లిక్ చేస్తే
అబౌట్ అస్ పేజ్లో మనము ఈ ఇండెక్స్ అని పెట్టలే కదా, అందుకని హోమ్ పేజ్ రాదనమాట. సో ఇండెక్స్ అని పెట్టచ్చు, లేదంటే జస్ట్ స్లాష్ పెట్టచ్చు. అన్ని పేజీలలో స్లాష్ అని పెట్టండి. కాంటాక్ట్ పేజ్లా ఓకే స్లాష్ అని పెట్టండి. ఇక్కడ మనం స్లాష్ పెట్టి ఉంటాం. గ్యాలరీ పేజ్లో స్లాష్, ఇండెక్స్ పేజ్లో స్లాష్, ఓకేనా. సో ఇండెక్స్లో స్లాష్ ఉంటే కామన్గా వచ్చేసి పెట్టకుండా వచ్చేస్తుంది. ఇక్కడ స్లాష్ ఆల్రెడీ పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇండెక్స్ పేజ్ ఇంతవరకు డిజైన్ చేసాం రైట్. సో నెక్స్ట్ ఏం డిజైన్ చేద్దాం, సో కాంటాక్ట్ పేజ్ డిజైన్ చేద్దాం. కాంటాక్ట్ అంటే సింపుల్గా ఏముంటుంది మనకి, కాంటాక్ట్ ఏముంటుంది, కాంటాక్ట్ లేని ఇప్పుడు కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ వచ్చింది మనకి. బట్ కాంటాక్ట్లో కూడా మనకి యానిమేషన్ వస్తుంది. మనకి ఎందుకు వస్తుందంటే ఈ కాంటాక్ట్ పేజీలు కూడా కామన్గా మనం ఏం చేసినామంటే ఆ సెక్షన్, ఈ సెక్షన్ అనేది కాపీ పేస్ట్ చేసినాం రైట్. ఈ సెక్షన్ అనేది కాపీ పేస్ట్ చేసినాం కాబట్టి అది అట్లా వస్తుంది రైట్. కాంటాక్ట్ పేజ్ ఇది, అబౌట్ హౌస్ పేజ్, సారీ అబౌట్ హౌస్ పేజ్ ఇది కదా, కాంటాక్ట్ పేజ్ ఇది కదా, ఇక్కడ రిమూవ్ చేసేయాలి అది. ఓకే, సెక్షన్ పేజ్ రిమూవ్ చేసేయాలి సరిపోతుంది. సో ఓకే రైట్, కాంటాక్ట్ పేజ్ వెళ్ళిపోయింది. అబౌట్ హౌస్ పేజ్ ఇది హోమ్ పేజ్ ఇది. ఓకేనా, హోమ్ పేజ్లో ట్యూన్స్ అని చేసినాం. దీని యొక్క కింద మనం ఏం చేద్దాం, ఫూటర్ డిజైన్ చేద్దాం, లాస్ట్కి చేద్దాం ఫూటర్. ఓకేనా, సో అబౌట్ హౌస్ పేజ్ అయిపోయింది. కాంటాక్ట్ పేజ్ వచ్చేసి ఏం చేద్దామంటే ఒక ఫామ్ డిజైన్ చేద్దాం. ఫామ్ అనేది డిఫరెంట్గా డిజైన్ చేద్దాం. ఫామ్ ఎట్లా డిజైన్ చేద్దాం చెప్పండి, ఒక డిజైన్ చూద్దామా. ఫామ్ ఎట్లా డిజైన్ చేద్దాం, కొద్దిగా యానిమేషన్స్తో చేయాలి ఫామ్. ఎవరైనా ఒకరు ఒక స్క్రీన్ వెతకండి, గూగుల్ సెర్చ్ చేయండి, ఏమైనా ఫామ్స్, డిజైనింగ్ ఫామ్స్ అని చూపించండి ఒకసారి. ఏదైనా ఫామ్స్ ఉంటే చూసి పిక్ చేసుకొని చేద్దాం. నేను సెర్చ్ చేస్తున్నా. ఫామ్ డిజైన్ ఫర్ ప్రాక్టీస్. సెలెక్ట్ చేయండి ఇమేజ్ ఏదైనా ఒకటి. ఫామ్ డిజైన్ ఫర్ ప్రాక్టీస్ ఇది చేద్దామా, ఫాస్ట్ ఇది చేద్దామా, చేద్దామన్నా. ఇది రైట్, ఇది చేద్దాం. ఓకే ఇది చేద్దాం. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుందాం. ఒకసారి చూసుకుంటూ ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఇమేజ్ కావాలి మనకి. ఇది ఒక ఇమేజ్ కావాలి, ఇది ఒక ఫామ్ కావాలి రైట్. ఓకే, మనకి ఏం కావాలంటే ఈ 2 PNG ఇమేజెస్ కావాలి మనకి ఫస్ట్. ఓకేనా, ఈ 2 PNG ఇమేజెస్ డౌన్లోడ్ చేయండి మనం. PNG ఇమేజ్ చేయాలంటే మనకి ఏం చేయాలంటే ఫ్లాట్ ఐకాన్స్ అని ఉంటుంది. ఫ్లాట్ ఐకాన్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఐకాన్స్ అనేది ఫ్రీగా దొరుకుతాయి, పెయిడ్ దొరుకుతాయి అన్నమాట మనకి. ఓకేనా, సో ఫ్లాట్ ఐకాన్స్ అనేది పెయిడ్ దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతాయి ఇక్కడ. సో ఓకేనా, మనకి emojis, employees, okay, organization. ఆర్గనైజేషన్ టైప్ చేయండి ఎగ్జాంపుల్కి. సో ఇది ఫామ్ డిజైన్, ఫామ్ డిజైన్ పిక్స్. సో దాన్ని ఏమంటాం, టర్మినాలజీ దాన్ని ఆ ఇమేజెస్ని ఏమంటాం మనం, సింపుల్గా చెప్పాలంటే టర్మినాలజీ గుర్తొస్తుంది నాకు. ఐకాన్స్, ఓకే, హ్యూమన్ ఐకాన్స్. ఇది కాదు పిఎన్జీస్ ఇట్లా రైట్. ఓకే, అవతార్స్ అంటాము. ఫుల్ అవతార్స్ స్టాండప్ ఉండాలి. అది ఎగ్జాక్ట్ ఇమేజెస్ ఎక్కడ దొరకాలి మనకి ఇప్పుడు. అవతార్స్ సో ఈ ఒకటి తీసుకుందాం, ఇది కూడా పనికి వస్తుంది, డౌన్లోడ్ చేద్దాం. ఇది ఒకటి పిఎన్జీ ఇమేజెస్, పిఎన్జీ కార్టూన్.
కొద్దిగా రీసోర్స్ వెతకడంలో టైం తీసుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఇమేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. పక్కన ఆ నిలబడే ప్లేస్లో ఇది పెడదాం, ఓకేనా. శాంపుల్కి ఇది పెడదామా, ఇది ఒక ఇది 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 పెడదామా, ఇది పెడదాము. సో ఇది తీసుకుందాం, లేకపోతే ఇది కాదు. సో దీన్ని ఏం చేద్దామంటే, ఓకే, ఈ ఇమేజ్ ఏమో ఇక్కడ కూర్చుంది కదా ఈ డిజైన్లో, ఇక్కడ కూర్చున్న దగ్గర ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ కాదు, కూర్చున్న దగ్గర ఇది పడుకున్నది పెడదాం. ఇది పడుకుంది కదా, ఇది పెడదాము. ఓకే, ఫ్రీ డౌన్లోడ్. ఓకే రైట్, కూర్చున్న దగ్గర అది పెడదాము. నిలబడ్డాడు కదా, నిలబడ్డ దగ్గర ఇది పెడదామా, ఇది పెడదామా, ఈ యాంగిల్లో ఉండి ఇది పెడదాము, లేకపోతే ఇది పెడదాం. అటు సైడ్ తిరిగి ఉంది కదా, ఫ్లిప్ అయింది కాబట్టి అది పెడదాం. లేకపోతే ఓకే ఇది పెడదాం. రైట్, ఇది బెటర్. పిఎన్జీ ఫ్రీ డౌన్లోడ్. రైట్. సో ఇది తీసుకుంటున్నా, నేను కాపీ చేసుకుంటున్నా. సో రెండు కాపీ చేసుకొని మనం ఏంది మన ప్రాజెక్ట్లోకి తెచ్చుకోవాలి. రైట్, ట్రైనింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 21 images. So go to school, we'll go to school. Okay, lazy, go to school lazy. Okay, మన పేజ్ ఒకటి ఓపెన్ చేసినట్టయితే రెండు ఇమేజెస్ వచ్చినాయి. ఈ ఇమేజ్, సో గో టు స్కూల్ లేజీ. రైట్. సో ఫామ్ డెవలప్ చేద్దాం. ఫామ్ అట్ట డెవలప్ చేద్దామంటే మనం సో ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఏం చేద్దామంటే ఫస్ట్ కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, సో ఇది మినిమైజ్ చేద్దాం ఇమేజెస్ అనేది. కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సెక్షన్ తీసుకుందాం. డాట్ సెక్షన్. ఓకే, సెక్షన్లో సెక్షన్ 2 అనుకుందాం. ఓకే, సెక్షన్ 2 అనుకుని ఒక క్లాస్ తీసుకున్నాం. మనకేం కావాలంటే ఇప్పుడు 3 సెక్షన్లు కావాలి. ఇలా ఎట్లా అంటే ఇమేజ్ పరంగా చూసుకుంటే మనం ఐడియాలజీ ప్రకారం 3 సెక్షన్లు డివైడ్ చేద్దాం. సో ఇదొక సెక్షన్ ఇమేజ్, ఈ ఫామ్ అని ఒక సెక్షన్ ఉంటుంది, ఈ ఇమేజ్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. రైట్, 3 సెక్షన్లు మనకి అంటే సెక్షన్లో 3 చైల్డ్స్ కావాలి మనకి, డిఫరెంట్ చైల్డ్స్. ఓకేనా, 1, 2, 3 చైల్డ్స్ కావాలి. రైట్, సో సింపుల్గా. ఓకే, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ చైల్డ్ 1 తీసుకుందాం. చైల్డ్ 1 కాదు, ఓకే, నాట్ చైల్డ్ 1, చైల్డ్ 1 కాంటాక్ట్ చైల్డ్ 1 అని పడుతుంది. లేకపోతే సి చైల్డ్ అంటే కాంటాక్ట్ చైల్డ్ 1, కాంటాక్ట్ చైల్డ్ 1 కంట్రోల్ చేయండి. సో కంట్రోల్ చేయండి. ఓకే, కాంటాక్ట్ చైల్డ్ 1, కాంటాక్ట్ చైల్డ్ 2, కాంటాక్ట్ చైల్డ్ 3. ఓకే, ఒక చైల్డ్. సో ఫస్ట్ మిడిల్ చైల్డ్ వచ్చేసి మనకైతే ఫామ్ ఉండాలి. ఓకే, ఫామ్ ఉంటుంది మిడిల్ చైల్డ్. ఫామ్ వచ్చేసి డిజైన్ చేద్దాం సింపుల్గా. డాట్ ఫామ్ అని ఫామ్ గ్రూప్ అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ గ్రూప్ అని తీసుకుందాం. ఈ గ్రూప్లో ఏంటంటే దాని లేబుల్ ఉండాలి. సో లేబుల్ ఉండాలి, ఫామ్ లేబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది యూజర్ నేమ్ అనుకుందాం. ఓకే, యూజర్ నేమ్ అనుకుందాం. దీనికి ఏమి ఉండాలి, తర్వాత ఇన్పుట్ ఉండాలి, ఇన్పుట్ ఫీల్డ్ ఉండాలి. ఇన్పుట్ ఫీల్డ్ టైప్ వచ్చేసి టెక్స్ట్ ఉండాలి. సో దీనికి ఏం చేద్దాం, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమి చేయొచ్చు మనం, ఐడి ఇద్దాం. ఒక ఐడి అవసరం లేదు, దీన్ని కూడా క్లాస్ ఇద్దాం. క్లాస్ వచ్చేసి ఫామ్ కంట్రోలర్ అని పెట్టుకుందాం. నేమ్ మన ఇష్టమైన నేమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, ఫామ్ కంట్రోల్ అని పెట్టుకుందాం. నేను ఫామ్ గ్రూప్ అని ఇచ్చుకుంటున్నా. ఫామ్ గ్రూప్ ఫామ్ కంట్రోల్ అని పెట్టుకుంటున్నా. ఒక ఇన్పుట్ కంట్రోల్ కాబట్టి. సో ఇన్పుట్ బాక్స్ ఇలా నేను ఏం చేస్తున్నట్టు ఒక 2 బాక్సులు క్రియేట్ చేసుకుంటున్నా ఫామ్కి. ఓకేనా, ఫామ్కి 2 బాక్సులు క్రియేట్ చేసుకుంటున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇంకొక డాట్ ఫామ్ గ్రూప్ అని తీసుకుంటాను. మళ్ళీ ఫామ్ గ్రూప్ అని తీసుకుంటున్నా. ఫామ్ గ్రూప్లో కూడా నేను చేస్తున్నా ఒక బటన్ పెడుతున్నా. బటన్ వచ్చేసి నేను సబ్మిట్ అని పెడుతున్నా. ఓకేనా, సబ్మిట్ అని పెట్టేస్తున్నా. ఓకేనా, ఇది మన ఫామ్ రెడీ అయిపోయింది. చైల్డ్ 1లో నేను ఏం చేస్తున్నా అంటే చైల్డ్ 1 యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్.
ఓకేనా. చైల్డ్ 1లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇమేజ్ వచ్చేసి ఏంటది, ఇమేజ్ వచ్చేసి ఇమేజెస్లా సో గో టు స్కూల్ అనే పిఎన్జీ ఇన్సర్ట్ చేస్తున్నా, రైట్. సో తర్వాత ఇంకొక ఇమేజ్ ఏంది, రైట్ సైడ్లో ఏముండాలి, ఫామ్కి రైట్ సైడ్ ఏముండాలి, థర్డ్ డివ్లో ఉండాలి, లాస్ట్ డివ్లో. సో ఇది ఏముండాలి, లేజీ అనేది కింద ఉండాలి, రైట్. లేజీ LAZD ఇమేజెస్లా LAZD లేజీ.png. ఓకే. సో ఇది ఒకసారి ఇంటర్ఫేస్ చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఇవన్నీ క్లోజ్ చేద్దాం ఒకసారి, ఇవన్నీ క్లోజ్ చేసి ఫ్రీగా ఉంటుంది మనకి. ఓకే. సో ఈ లెక్క ప్రకారం చూస్తే అవుట్పుట్ ఎట్లుందా. సో అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇది మన కాదు కాంటాక్ట్స్. ఓకే, ఇది మన అవుట్పుట్. దీన్ని డిజైన్ చేద్దాం, ఓకేనా. సో దీన్ని డిజైన్ చేద్దాం, దీని అవుట్పుట్ ఇది, దీన్ని డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని సైడ్ బై సైడ్ తీసుకొద్దాం. మనకు తెలుసు సైడ్ బై సైడ్ తీసుకురావాలంటే ఏం చేయాలి, మెయిన్ సెక్షన్కి ఫస్ట్ CSS రాద్దాం, మెయిన్ సెక్షన్ యొక్క CSS రాద్దాం ఫస్ట్. ఓకే. సో మనకి ఇక్కడ కాదు, మెయిన్ సెక్షన్కి ఇక్కడ CSS ఫైల్లో మెయిన్ సెక్షన్కి CSS రాద్దాం. ఓకే. సో కీ ఫ్రేమ్స్కి ముందు రాస్తున్నాం. ఓకే. ఆ డాట్ సో సెక్షన్ 2లా. ఓకే. సో విడ్త్ వచ్చేసి 100% చేస్తున్నా. ఓకే. తర్వాత ఏం చేస్తున్నా, డిస్ప్లే తెలుసుగా మనకి తెలిసినదే, డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తున్నా. డిస్ప్లే ఫ్లెక్స్ చేసేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం డిస్ప్లే ఫ్లెక్స్ ఇంకోటి. సో డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే సైడ్ బై సైడ్ వచ్చింది, రైట్. సో బాగుంది. బట్ ఏంటంటే నాకు ఇమేజెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇమేజెస్ యొక్క విడుతులు తగ్గిద్దాం, ఓకేనా. ఇమేజ్ విడత అనేది తగ్గిద్దాం, మనకు కావాల్సిన సైజుకి తెచ్చుకుందాం విడుతులు. సో ఏం చేద్దాం, మనకి డాట్ సెక్షన్ 2లా, ఓకే, డాట్ సెక్షన్ 2లో ఒకట డాట్ child1 డాట్ C_child1. ఓకే. child1లా ఉన్న ఇమేజ్ ఇన్సైడ్ లోపల ఉన్న ఇమేజ్, ఓకే, ఇమేజ్ విడ్త్ అనేది 150 పిక్సెల్ తీసుకొస్తాను. 150 పిక్సెల్ తీసుకొస్తాను. సరే, ఒక 150 వద్దు కానీ 100 పిక్సెల్ చేద్దాం. 100 పిక్సెల్ చేసి చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చిందని. 100 పిక్సెల్ చేసి చిన్నగా అయింది, రైట్. సో చిన్నగా కాకుండా కొద్దిగా ఇక్కడనే మనం ఏం చేద్దామంటే ఇన్స్పెక్ట్ చేసి దీనికి కావాల్సిన సైజుకి పెంచుకుందాం. ఓకే. దీన్ని మీరు ఇన్స్పెక్ట్ చేస్తే దీని యొక్క ట్యాగ్ వస్తుంది మనకి, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్, చైల్డ్లో ఇమేజ్ ట్యాగ్ వచ్చింది. దీనికి ఇక్కడ పెంచుకుందాం ఒకసారి, ఎంత పెంచుతో మనకు సరిపోద్ది దానికి ఎస్టిమేషన్ వేసుకుందాం. సో మనకి ఈ సైజ్ చాలు మనకి, ఓకే, ఈ సైజ్ చాలు మనం 218 పిక్సెల్ కావాలి మనకి. ఓకే. ఇక్కడికి వెళ్ళి 218 పిక్సెల్ ఇచ్చేసేయండి. 218 పిక్సెల్ ఇచ్చేసేయండి. ఓకే. 218 పిక్సెల్ విడ్త్ ఇచ్చేసేయండి. సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. ఏం చేస్తున్నాం, C_child2లా ఇమేజ్ అనేది 218 పిక్సెల్ చేయండి. ఓకేనా. 218 పిక్సెల్ చేయండి. రిఫ్రెష్ ఒకసారి ఏది C18 విడ్త్, C18 C2 సెక్షన్ 2లో C18 IMG యొక్క విడ్త్. ఓకే. కాంటాక్ట్లో సెక్షన్ 2లా child2. ఓకే. child 3 సారీ. సో ఐ ఫర్వర్డ్ దట్ child 3. ఓకే. child 2 కాదు, child 2లో నాకు ఇమేజే లేదు కదా, child 3లా. ఓకేనా. child 3లో ఇమేజ్ ఉంది నాకు. ఓకే. child 3లో ఇమేజ్ ఉంది కాబట్టి దాని సైజ్ దీని సైజ్ ఒక లెవెల్ తెచ్చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. దీన్ని ఏం చేస్తున్నా అంటే 100% విడ్త్ చేస్తున్నా నేను. దీని యొక్క విడ్త్ నేనేం చేస్తున్నా అంటే child 2 యొక్క విడ్త్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. సో కాపీ పేస్ట్ చేసేసి సో దీంట్లో ఇమేజ్ అనేది రిమూవ్ చేసేసి జస్ట్ child 1 యొక్క విడ్త్ ఎంత తీయాలి, విడ్త్ అనేది ఎంత ఇస్తున్నా అంటే child 1 యొక్క విడ్త్. ఓకే. child 1 యొక్క విడ్త్ జస్ట్ నేను 30% తీసుకుంటున్నా. ఓకేనా. సో సేమ్ అలాగే కాపీ పేస్ట్ చేసేసి ఓకే child 3 యొక్క విడ్త్ 30% తీసుకుంటున్నా. ఓకే. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఏంది child 2 యొక్క విడ్త్ ఏం చేస్తున్నా 60%. 30 పోయింది కదా, 60 పోతే ఇంకెంత మిగిలింది, 40% మిగులుతుంది మనకి, రైట్. child 2 యొక్క విడ్త్ 40% తీసుకుందాం, లేదంటే దీని యొక్క 20% తీసుకుందాం. సో దీన్ని 20% తీసుకుందాం. ఏది child 3ది. ఓకేనా. ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివ్లని మనం 20% తీసుకుంటున్నాం. ఫామ్ ఉన్న డివ్ని ఏం చేస్తాం 60% తీసుకుంటున్నాం, రైట్. క్లియరా. సో ఇలా మనకు ఒక స్ట్రక్చర్ వచ్చింది, రైట్. సో క్లియర్ అది, ఓకేనా. క్లియర్ అది. సో బార్డర్స్ ఇచ్చుకుందాం. బార్డర్స్ ఇచ్చుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి child 1 child 2 child 3 కామన్ ప్రాపర్టీస్ రాస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏం చేద్దామంటే
సి చైల్డ్ 1 కామా డాట్ సి చైల్డ్ 2 కామా డాట్ సి చైల్డ్ 3 కామా చేసేసి దీనికి కామన్ ప్రాపర్టీస్ ఒక్కోసారి రాయాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇక్కడ కొట్టుకుందాం. సో కామన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఇందులో కొట్టుకుందాం మనం. ఇప్పుడు కామన్ బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను అన్నిటికీ. సో చైల్డ్స్కి బార్డర్ అప్లై చేసి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అనుకుంటున్నాను. అంటే నాకు అర్థం కావాలి కదా ఎక్కడ ఏం జరుగుతుందని. సో బార్డర్ అనేది సాలిడ్ అని తీసుకొని సాలిడ్ బ్లాక్ అని తీసుకుంటున్నాను. ఓకేనా, సాలిడ్ బ్లాక్ తీసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం క్లియర్గా సో బార్డర్ అనేది C1కి రాలేదా, ఒక C2 C1 ఓకే ఇక్కడ కామా ఇయ్యాలి. ఓకే సారీ ఇక్కడ కామా ఇవ్వాలి, ఇక్కడ కామా ఓకే రైట్. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బార్డర్స్ వచ్చినాయి రైట్. మనం ఏం చేయాలంటే దీని టాప్ నుంచి కొద్దిగా కిందికి తీసుకొద్దాం. ఓకేనా, దీని టాప్ నుంచి కొద్దిగా డౌన్ చేద్దాం, మార్జిన్ చేద్దాం. ఇది సెక్షన్ని మార్జిన్ పైనుంచి కొద్దిగా టాప్ నుంచి తీసుకొస్తే అయిపోద్దిగా. సో టాప్ సెక్షన్ మొత్తం సెక్షన్ యొక్క పొజిషన్ అనేది రిలేటివ్ చేద్దాం. పొజిషన్ అనేది రిలేటివ్ చేసి దీని యొక్క టాప్ అనేది ఏం చేద్దామంటే సో ఒక 10-15 పిక్సెల్ తీసుకొద్దాం కిందికి. ఓకేనా, 15 పిక్సెల్ టాప్ టాప్ నుంచి కింద తీసుకొస్తే అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇక్కడ సో 15 పిక్సెల్ ఇక్కడ గ్యాప్ గమనించారా, అబ్జర్వ్ చేసారా, కిందికి వచ్చింది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే 1 by 1 చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఫామ్ని డిజైన్ చేద్దాం. ఫామ్ని సెంటర్కి తీసుకొద్దాం. సో సెంటర్కి ఏం చేద్దాం, ఫామ్ని సెంటర్కి తీసుకొచ్చి మనం ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ పెంచుతాం. ఫామ్ ఎందులో ఉంది, C2లో ఉంది రైట్, C2లో ఉంది. దీని యొక్క విడ్త్ 60% ఉంది. దీని యొక్క ఏం చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫామ్ C2ని అంటే చైల్డ్ 2ని డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఇచ్చేసి ఎంత ఇద్దామంటే ఒక 15 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ఓకే, 15 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చినట్టయితే అబ్జర్వ్ చేయండి. మనం ఒక 15 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి ఎలా వచ్చింది. సో 15 పిక్సెల్ ప్యాడింగ్ వచ్చింది పైకి అప్ డౌన్. సో బాగుంది. దీన్ని ఏం చేద్దామంటే మనం ఇన్పుట్ అంటే చైల్డ్ 2 లోపల ఫామ్ ఉంది. ఓకే, ఫామ్కి ఇప్పుడు ప్రాపర్టీస్ రాద్దాం. ఓకే, చైల్డ్ 2 లోపల ఫామ్ ఉంది, ఫామ్ లోపల ఇన్పుట్ ఉన్నాయి. ఓకేనా, ఫామ్ లోపల ఇన్పుట్ టైప్స్ వచ్చేసి ఇన్పుట్ అనేది టైప్ ఉంది. ఓకేనా, టైప్ అనేది టెక్స్ట్. ఓకేనా, టైప్ అనేది ఉంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అయితే. ఓకే, టెక్స్ట్ అయితే సో లేకపోతే ఇన్పుట్ టైప్స్ అనే టెక్స్ట్ అయితే విడ్త్ అనేది 100%. ఓకే, విడ్త్ అనేది 100%. ఏం లేదు, సింపుల్. సెక్షన్ 2లో చైల్డ్ 2లో ఫామ్ ఉంది, ఆ ఫామ్ లోపల ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్ అయితే దాని యొక్క విడ్త్ అనేది 100% చేయమని చెప్తున్నా సింపుల్గా. సో ఓకే, దాని యొక్క విడ్త్ 100% చేసింది రైట్. టెక్స్ట్ 100% విడ్త్ అయింది రైట్. క్లియర్ అది? ఏమైనా డౌట్ ఉంది ఇలా? ఏం లేదు కదా, ఇందులో ఏమైనా డౌట్ చెప్పండి. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా దీనికి విడ్త్ ఇచ్చినాం కదా, హైట్ కూడా ఇద్దాం. హైట్ వచ్చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక 45 పిక్సెల్ ఇది చూద్దాం. హైట్ ఇన్హెరిట్ కాదు, 45 పిక్సెల్. సో 45 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా, హైట్ వచ్చేసి 45 పిక్సెల్ అని చెప్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి, 45 పిక్సెల్ చాలా పెద్దగా అనిపిస్తుంది రైట్. సో మనకి 45 పిక్సెల్ చాలా పెద్దగా అనిపిస్తే ఏం చేయాలి, 25 పిక్సెల్ చేసి చూడండి. హాఫ్ తగ్గించి చూడండి. సో హాఫ్ ఒక నాట్ బ్యాడ్. ఓకే, నీట్గా ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా మనం ఓవర్ చేసినప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్ అప్లై అవ్వడం లేదు కదా, నేను చెప్తా ఒకసారి. సో ఫోకస్ చేసినప్పుడు బార్డర్ అప్లై కావాలి, బట్ బార్డర్ అప్లై అవ్వడం లేదు. సో పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఇన్పుట్ ఫీల్డ్స్ ఓకే అనిపిస్తుంది. దీని బార్డర్ రేడియస్ కొద్దిగా పెంచుదాం. బార్డర్ రేడియస్ అనేది ఒక 5 పిక్సెల్ చేద్దాం. ఓకే, బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ చేస్తే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇన్పుట్కి అనేది కర్వ్స్ వస్తాయి, చూసినా కర్వ్స్ వచ్చినాయి మంచిగా నీట్గా చూడడానికి. సో ఓకే నీట్గానే ఉంది. దీన్ని ఏం చేద్దామంటే ఈ బటన్ అనేది సెంటర్కి తీసుకొచ్చి కొద్దిగా పైనుంచి కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెడదాం బటన్. ఓకే, సెంటర్లో. ఓకే, సెంటర్లో పెడదాం బటన్. సో ప్యాడింగ్ ఇంకా కావాలని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్యాడింగ్ పెంచవచ్చు మనం. ప్యాడింగ్ అనేది దేనికి పెంచాలి, ఫామ్కి పెంచాలి. ఫామ్ దానికి రాసినాం కదా. సో ఏదైతే చైల్డ్ 2 ఉంటుందో ఆ చైల్డ్కి ప్యాడింగ్ అనేది పెంచాలన్నమాట. ఎంత పెంచు, 25 పిక్సెల్ చేసి చూడండి ఒక్కసారి. సో 25 పిక్సెల్ చేసినట్టయితే ఇలా వస్తుంది రైట్. సో ఓకే పర్ఫెక్ట్. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు బటన్ అనేది ఎందులో ఉంది, కాంటాక్ట్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. బటన్ అనేది ఎక్కడ ఉంది, డివ్లో చైల్డ్ 3లో ఫామ్ గ్రూప్లో ఉంది సార్. ఫామ్ గ్రూప్ ఇది థర్డ్ చైల్డ్లో ఉంది రైట్. ఫామ్ గ్రూప్ థర్డ్ చైల్డ్లో ఉంది రైట్. ఫామ్ గ్రూప్ అనేవి 3 ఉన్నాయి కదా రైట్. ఫామ్ గ్రూప్స్ అనేవి 3 ఉన్నాయి.
అర్థమైందిగా, ఒక్కొక్క డివ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫామ్ గ్రూప్ అనమాట. మనం ఏం చేయాలి, లాస్ట్ దాన్ని టార్గెట్ చేయాలి. మనం సింపుల్గా మనం ఒక ప్రాపర్టీ వాడదాం మనం. ఓకే, మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. సింపుల్గా ఏం ప్రాపర్టీ అది, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టార్గెట్ చేద్దాం. దాన్ని ఎలా టార్గెట్ చేద్దామంటే ఫస్ట్ డాట్ సెక్షన్ 2లా, ఓకే, సెక్షన్ 2 లోపల సో చైల్డ్ 2 అనేది ఉంది, సి చైల్డ్, ఓకే, సి చైల్డ్తో ఉంది. సి చైల్డ్ లోపల ఫామ్ అనేది ఉంది, ఓకేనా, ఫామ్ అనేది ఉంది. ఫామ్ యొక్క ఫామ్లా ఇది ఫామ్లా డాట్ ఫామ్ గ్రూప్, ఓకే, ఫామ్ లోపల డాట్ ఫామ్ గ్రూప్ అని ఒకటి ఉంది, జర్వో యూపీ. ఫామ్ గ్రూప్ అనే ట్యాగ్స్ డివిజన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నమాట. అంతే కదా, చైల్డ్ 2లా, అంతే కదా, చైల్డ్ 2లో ఫామ్ లోపల 3 ఫామ్ గ్రూప్స్ ఉన్నాయి. దాని యొక్క nth చైల్డ్ ఏం చేయొచ్చు, nth చైల్డ్ చేయొచ్చుగా మనం. nth చైల్డ్ ఏది, ఫస్ట్ లాస్ట్ చైల్డ్ అనేది. nth చైల్డ్ అంటే nth చైల్డ్ కౌంట్ చేయొచ్చు, లేదంటే లాస్ట్ చైల్డ్ అని పెట్టచ్చు. అంటే అందులో ఉన్నది లాస్ట్ అదే కదా, లాస్ట్ చైల్డ్ అని కూడా పెట్టచ్చు. ఓకేనా, లాస్ట్ చైల్డ్ అని కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లాస్ట్ చైల్డ్ అని తీసుకోవచ్చు, ఓకేనా, లాస్ట్ చైల్డ్ అని కూడా తీసుకోవచ్చు. లేదంటే nth చైల్డ్ తీసేసుకొని దాని యొక్క నెంబర్ ఇచ్చేసాను. థర్డ్ చైల్డ్ కదా, థర్డ్ చైల్డ్ తీసుకొని థర్డ్ చైల్డ్ లోపల థర్డ్ చైల్డ్ ఉంది. థర్డ్ చైల్డ్ లోపల ఏముంది, బటన్ ఉంది, రైట్, బటన్ ఉంది, అంతే కదా, బటన్ ఉంది. బటన్ యొక్క ఫస్ట్ కలర్ చేంజ్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుందాం. బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తుందాం, అవుతుందా అవుతలేదా. ఓకే, బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాం, రైట్. సో బటన్ యొక్క కలర్ ఎక్కువ పెడదాం, అప్లై అయిందేడా, రైట్. సో బటన్కి అప్లై అవుతుంది. మనం ఏం చేయలేదు, సింపుల్ టార్గెట్ చేసినాం. మనం యూజ్ చేసిన ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తున్నాం అంతే మనం ఇక్కడ. సో సెక్షన్ 2లో చైల్డ్ 2 అనేది ఏది మన ఎలిమెంట్ డివ్ ఉంది, అదే సెకండ్ సెక్షన్ చైల్డ్ 2లో నాకు ఫామ్ ఉంది. ఆ ఫామ్ లోపల ఫామ్ గ్రూప్ అనేవి ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నమాట, 3 డివ్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఫామ్ గ్రూప్ తెలవాలి కదా. అప్పుడు మనం సూడో సెలెక్టర్ nth చైల్డ్ అని ఇచ్చేసి థర్డ్ అని ఇస్తుంది. థర్డ్ సెలెక్టర్ అని అంటే థర్డ్ లాజికల్గా అప్లై చేస్తున్నాం ఇక్కడ. థర్డ్ ఫామ్ గ్రూప్ని టార్గెట్ చేయని చెప్తున్నాం. టార్గెట్ దాని లోపల ఏముందని చెప్తున్నాం, బటన్ ఉందని చెప్తున్నాం. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం దీన్ని. ఓకే, చూసినట్టయితే ఇక్కడ మనకు చైల్డ్ 2 ఉంది సెక్షన్ 2లో చైల్డ్ 2 ఉంది. చైల్డ్ 2 లోపల మనకి ఏముంది, ఫామ్ ఉంది ఇక్కడ. సో ఫామ్ లోపల ఏముంది, చైల్డ్ ఫామ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ ఫామ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి. సో ఇదొకటి, రైట్, 3 ఉన్నాయి. సో దీని ఏం చేయొచ్చు, nth చైల్డ్ కామన్ థింగ్స్ ఉంది కాబట్టి దేని పర్టికులర్గా అదే దాన్ని టార్గెట్ చేయాలంటే ఏం చేయొచ్చు, మనం nth చైల్డ్ అని వాడచ్చు, రైట్. nth చైల్డ్ అని వాడచ్చు మనం, ఓకేనా, క్లియర్ అది. nth చైల్డ్ అని వాడచ్చు. nth చైల్డ్ అని వాడి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఇవ్వచ్చు ఇక్కడ మన పని ఏంది ఇప్పుడు. సో మనం ఏం చేస్తామంటే విడ్త్ అనేది ఏం చేద్దామంటే విడ్త్ ఒక 150 పిక్సెల్ ఇద్దామా. సో 150 పిక్సెల్ ఇస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి బటన్. సో విడ్త్ 150 పిక్సెల్, బటన్ సైజ్ కొద్దిగా 150 కాకుండా 120 పిక్సెల్ చేద్దాం. ఓకే, సో 120 పిక్సెల్ చేద్దాం. క్లియరా, 120 పిక్సెల్ బటన్ యొక్క విడ్త్. ఫస్ట్ బటన్ డిజైన్ చేద్దాం. బటన్ డిజైన్ చేసి దాని కిందికి తీసుకొద్దాం దాన్ని, ఓకేనా. సో బటన్ యొక్క 120 పిక్సెల్ చేద్దాం. సో దాని యొక్క ప్యాడింగ్ వచ్చేసి ఏం చేద్దాం, ప్యాడింగ్ వచ్చేసి ఒక 6 పిక్సెల్ పెడదాం. ఓకే, ప్యాడింగ్ 6 పిక్సెల్ చేసేద్దాం. సో ప్యాడింగ్ 6 పిక్సెల్, బటన్ క్లియర్గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దామా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి ఏదైనా ఒక కలర్ చేంజ్ చెప్పండి. సో బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూ ఆర్ స్కై బ్లూ, స్కై ప్రైమరీ అంటే ఏమి ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలరు. సో ఇది తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బటన్ ఇది ఫ్రీకి తీసుకుందాం. కలర్ వచ్చేసి ఏం తీసుకుందాం, వైట్ తీసుకుందాం. ఓకే, WHIT వైట్ తీసేసుకుందాం. ఓకే, డన్. ఇలా బటన్ రెడీ అయిపోయింది మనకి. బటన్కి ఏం చేద్దాం, కొద్ది బార్డర్ రేడియస్ ఇద్దాం, కొద్ది కర్వ్ లాగా వచ్చినట్టు మంచిగా చూస్తాను. సో బటన్ రేడియస్ ఏంది, బార్డర్ రేడియస్ ఏంటి, బార్డర్ రేడియస్. సో బార్డర్ రేడియస్ 8 పిక్సెల్ తీసుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అక్కడ. ఓకే, 8 పిక్సెల్, బటన్ క్లియర్గా ఉంది. ఓకే, బాగుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇది ఎక్కడుంది, బటన్ అనేది చైల్డ్ లోపల ఉంది. ఇది nth చైల్డ్ థర్డ్ లోపల ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈ nth చైల్డ్ థర్డ్కి సపరేట్ రాద్దాం ప్రాపర్టీ. ఏం చేద్దాం, బటన్ సెంటర్ తీసుకురావాలి కదా మనం. సో బటన్ సెంటర్ తీసుకురావాలంటే ఏం చేయాలి, మనం ఫిక్స్ ఏది మన డిస్ప్లే ఫ్లెక్స్ చేయొచ్చు కదా. సో డిస్ప్లే ఫ్లెక్స్ చేసి జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ చేయొచ్చు కదా, రైట్. జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి. వచ్చిందా, రైట్, క్లియర్ అది వచ్చింది.
బాగానే ఉంది. మళ్ళీ నాకేమనిపిస్తుంది డిజైన్లో, సో ఈ స్టిక్కీ అయిపోయింది దీనికి. సో దీని నుంచి కొద్దిగా దూరం రావాలి కిందికి మనం. సో మనం 2 విధాలుగా చేయొచ్చు మనం. ఈ చైల్డ్కి దీనికి ప్యాడింగ్ ఇవ్వచ్చు మనం, లేదు అంటే మనం డైరెక్ట్ దాని మార్జిన్ ఇవ్వచ్చు, ఆ బటన్కి మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ టాప్ అనేది మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే మార్జిన్ టాప్ ఇవ్వచ్చు, ఓకేనా. మార్జిన్ టాప్ అని ఇవ్వచ్చు, లేదు బటన్లో మార్జిన్ టాప్ ఇవ్వచ్చు, లేదంటే దీనికి ప్యాడింగ్ ఇవ్వచ్చు, చైల్డ్కి ప్యాడింగ్ ఇవ్వచ్చు, రైట్. సో అదే చైల్డ్లో ఆ ఎంత చైల్డ్ ఉంది కదా, ఎంత చైల్డ్కి ఆ గ్రూప్కి మాత్రం ప్యాడింగ్ ఇవ్వచ్చు మనం. అట్లా కూడా ప్యాడింగ్ ఇవ్వచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం రికమెండెడ్ ఏంటంటే మార్జిన్ ఇవ్వచ్చు, ప్యాడింగ్ కూడా బెటరే, మార్జిన్ కూడా ఇవ్వచ్చు, సింపుల్, నో ప్రాబ్లం, యువర్ విషయం అనమాట అది. సో మార్జిన్ టాప్ని మార్జిన్ చేస్తే ఒక్కోసారి నాకు అవుట్పుట్ అనేది ఒక్కోసారి ఫ్లికరింగ్ వస్తుంది. సో కొన్ని కండిషన్స్లో అప్పుడు రావద్దు. బార్డర్ బాక్స్ అప్లై చేయలేక మనం, సో బాక్స్ సైజింగ్ అనేది బార్డర్ బాక్స్ అప్లై చేయలేదు కాబట్టి ఫ్లికరింగ్ వస్తే గో ఫర్ ఏది ప్యాడింగ్ అప్లై చేయండి. సో ప్యాడింగ్ వచ్చేసి ఏం చేద్దాం, ఒక ఎన్ని పిక్సెల్, ఒక 20 పిక్సెల్ అప్లై చేద్దామా, 20 పిక్సెల్ అప్లై చేద్దాం ప్యాడింగ్ అనేది. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ అప్లై చేస్తే అబ్జర్వ్ చేయండి బటన్ అనేది సెంటర్కి వచ్చింది, రైట్. సో బటన్ అనేది సెంటర్కి వచ్చింది. సో ఇంకా ఫామ్ని డిజైన్ చేస్తా, టెన్షన్ పడకండి. కాకపోతే ఏంటంటే మనకేంది, మనం చూసిన డిజైన్ ఏంటి, సో డిజైన్ ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్ ఈ ఇమేజ్ అనేది కొద్దిగా దీని మీద తీసుకురావాలి మనం. అంటే ఓవర్లాపింగ్ అనేది గుర్తురావాలి మనకి, రైట్. ఓవర్లాపింగ్ అనేది గుర్తురావాలి మనకి. సో ఓవర్లాపింగ్ అనేది గుర్తురావాలి కాబట్టి మనకి ఏం చేయాలి, రైట్ అనేది ఇప్పుడు ఓవర్లాపింగ్ గుర్తురావాలి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇమేజ్ని కొద్ది కిందికి తీసుకొచ్చి బాటంలో 0 చేయాలి, రైట్ సైడ్ తీసుకురావాలి, రైట్. సో మనం అప్పుడు ఏం చేయాలి, చైల్డ్ యొక్క, సో దాని యొక్క పేరెంట్ని ఏం చేయాలి, రిలేటివ్ చేయాలి. అంటే ఫస్ట్ దాని చైల్డ్ని ఏం చేయాలి, సి చైల్డ్ని ఏం చేయాలి, పొజిషన్ అనేది రిలేటివ్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఏ ఇమేజ్, సి చైల్డ్ లోపల 2 ఇమేజ్ ఉంది. ఇమేజ్కి ఇచ్చినాం కదా, ఏ ఇచ్చినాం మనం, ఇమేజ్ పైన ఇచ్చినాం మనం. సో సి చైల్డ్ 1 లోపల ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ని ఏం చేసినాం, విడ్త్ 250 పిక్సెల్ చేసినాం, బట్ పొజిషన్ అనేది అబ్జల్యూట్ చేసేయాలి, ఓకే. పొజిషన్ ఏం చేయాలి, పొజిషన్ అబ్జల్యూట్ చేసేయాలి, ఏబి పొజిషన్ అని, సారీ మార్క్ పొజిషన్ అనేది పొజిషన్. సో పొజిషన్ అనేది అబ్జల్యూట్ చేసేయాలి. సో అబ్జల్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే మనకేం కనిపించదు, అంటే డిఫరెన్స్ ఏం కనిపించదు. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే టాప్, లెఫ్ట్, బాటమ్ అనే ఆప్షన్స్ వాటితో ప్లే చేయాలన్నమాట. సో మనం ఏం చేయాలి, టాప్ వచ్చేసి ఏంటి, బాటమ్ వచ్చేసి బాటమ్ 0 అనుకుందాం. సో 0 అనుకుంటే ఏడుకు వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి దాన్ని. సో బాటమ్ 0 చూస్తే టాప్ నుంచి రాలేదు, బాటమ్ 0 రాలంటే టాప్ నుంచి 0, ఒకసారి టాప్ 0 చేసి చూద్దాం. సో విడ్త్ హైట్ ఇచ్చినాం కదా, సో దీనికి ఒకసారి హోవర్ చేసి చూద్దాం, ఇన్స్పెక్ట్ చేసి దీన్ని హోవర్ చేసి చూద్దాం, ఎక్కడెక్కడ ఇమేజ్ ఎక్కడ దాకా ఉందని హోవర్ చేసి చూద్దాం, ఓకే. సో ఈ ఇమేజ్ అనేది, ఓకే, ఇమేజ్ అనేది విడ్త్ ఎంత ఉందో హైట్ కొద్దిగా తగ్గించాలి కదా మనం. సో హైట్ తగ్గిస్తే మనం అది కిందికి వస్తుంది మనకి, రైట్. సో దీని ఏం చేయాలంటే టాప్ నుంచి ఏం చేద్దామంటే మనము, సో కొద్దిగా కిందికి తీసుకురావాలంటే టాప్ నుంచి కొద్దిగా మనం ఇవ్వాలి, బాటమ్ బదులు టాప్ ఇవ్వాలి. ఫస్ట్ టాప్ ఇచ్చేసి ఏం చేయాలి, సో ఈయన్ని ఇంక్రిమెంట్ చేసుకొని సెట్ చేద్దాం దాన్ని, ఓకే. ఈయన్ని ఇంక్రిమెంట్ చేసుకొని సెటప్ చేసేద్దాం, ఓకే. దీని ఏం చేసాం, టాప్ పొజిషన్ అనేది ఒకసారి ఇంక్రిమెంట్ చేద్దాం. ఇంక్రిమెంట్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ దాన్ని ఏం చేద్దాం, ఇటు తీసుకొద్దాం, ఓకే. ఇది టాప్ పొజిషన్, ఓకే. సో మనకి ఇది చూసుకున్న టాప్ పొజిషన్ ఎంత ఇచ్చాం, 17 పిక్సెల్ ఇవ్వమంటున్నాడు. సో టాప్ పొజిషన్ 17 పిక్సెల్ ఇవ్వమంటున్నాడు, ఓకే. 17 పిక్సెల్ టాప్ ఇద్దాం, ఓకే. టాప్ 17 పిక్సెల్ ఇచ్చేసి అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ 17 పిక్సెల్, ఓకే. ఇది చూసుకున్నట్టయితే టాప్ 17 పిక్సెల్. సో టాప్ 17 పిక్సెల్ తీసుకోండి, ఇట్లుంది కదా మనది. సో టాప్ 17 పిక్సెల్ తీసుకుందాం. సో టాప్ 17 పిక్సెల్, ఓకే. 17 పిక్సెల్ టాప్ తీసుకుందాం, ఓకే. దీని టాప్ నుంచి టాప్ అప్లై చేస్తున్నాయి సింపుల్గా. సో ఇక్కడ టాప్ 17 పిక్సెల్ తీసుకుందాం, ఓకే. టాప్ 17 పిక్సెల్ తీసుకుంటే ఆడికి వస్తుంది. సో దీనికి 17 పిక్సెల్ అని అప్లై చేద్దాం, ఓకే. టాప్ 17 పిక్సెల్ అప్లై చేద్దాం, ఓకే. లెఫ్ట్, సో లెఫ్ట్ని చూసినా, లెఫ్ట్ వచ్చేసి మనం ఏం చేసామంటే, నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాను లెఫ్ట్ని, ఓకేనా. సో లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి అది. సో ఎలా వెళ్ళాలంటే రైట్ అనేది రైట్ కూడా తీసుకోవచ్చు, రైట్ అనేది మైనస్లోకి తీసుకుందాం. సో ఇక్కడ రైట్ అనేది మైనస్లో తీసుకుందాం. సో ఇక్కడ సో రైట్ అనేది మైనస్లో తీసుకుందాం. మైనస్లో ఎట్లా, -0 సో ఇట్లా. సో మైనస్ నుంచి చేస్తున్నాం, లైట్ అనేది ఏం చేస్తున్నాం, మైనస్లో తీసుకుంటున్నాం. సో ఏడు తీసుకురావాలి మన టెక్స్ట్, మన డిజైన్ పరంగా ఒకసారి డిజైన్ చూసుకుందాం మనం. డిజైన్ బార్డర్ రిమూవ్ చేసేయాలి లాస్ట్కి, ఓకేనా. బార్డర్ లాస్ట్కి రిమూవ్ చేసేస్తాం మనం. మన డిజైన్ ఏంటి, సో ఈ ఇమేజ్ పక్కన నిలబడి కొద్ది దాని మీకు వచ్చినట్టు చూపించాలి. చేతి వచ్చింది కానీ మనం ఏం ఆ కొద్ది ఇమేజ్ పైకి వచ్చినట్టు చూపిద్దాం మనం. సో ఎలా చూపిద్దాం, దాని ఇమేజ్ పైకి వచ్చినట్టు చూపించాలి మన టార్గెట్. సో ఇమేజ్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ అనేది కొద్ది ఫామ్ మీదకి వచ్చినట్టు, ఓకేనా. ఫామ్ మీదకి వచ్చినట్టు చూపించాలి మనం, ఓకే. సో ఇలా ఫామ్ మీదకి వచ్చినట్టు చూపించినట్టు కొద్దిగా మనం మైనస్లోకి వెళ్ళాలి. -85 -75. సో ఇక్కడ సో ఇన్పుట్ ఫీల్డ్ మీద కవర్ కావద్దు మనకి, ఓకేనా. ఇన్పుట్ ఫీల్డ్ మీద కవర్ కావద్దు మనకి ఎట్ 3.
సో రైట్ అనేది ఇక్కడ -64 పెడితే ఆడికి వస్తుంది అనమాట. సో రైట్ ఏం చేయాలి మనం -64 పెట్టాలి. అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోండి 64 పిక్సెల్ అంటే రైట్ సైడ్లో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. సో ఇక్కడ క్లోజ్ చేస్తుంది, ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నా. ఓకే, సో మనకు పెద్దగా చేస్తున్నది. సో అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ అంటే ఈ చైల్డ్ క్లాస్ ఉందిగా ఫస్ట్ క్లాసు, వితిన్ దీంట్లో మాత్రమే రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ బార్డర్ నుంచి మైనస్లోకి తీసుకొచ్చినాం. ఓకేనా, ఇది మైనస్, ఆ పై దాటిపోతే మైనస్, ఈ పై, ఎందుకంటే ఇది రిలేటివ్ కదా, చైల్డ్ అనేది రిలేటివ్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా అబ్జల్యూట్ అవుతుంది. అబ్జల్యూట్ పెట్టి టాప్ లెఫ్ట్ యూజ్ చేసి బాటమ్ రైట్ యూజ్ చేసి చేయొచ్చు మనం. సో ఇక్కడ ఏంది మనం రైట్ చేస్తున్నాం, రైట్ పొజిషన్ మైనస్లోకి తీసుకెళ్తున్నాం. రైట్ పొజిషన్ మైనస్లోకి తీసుకెళ్తే ఫామ్ మీదకి వెళ్ళిపోయింది కొద్దిగా. సో ఫామ్ మీదకి వెళ్ళిపోయింది. సో నేనేం చేస్తున్నా అంటే ఫామ్ మీదకి వెళ్ళిపోయింది కదా, ఫామ్ నేనేం చేస్తాను బార్డర్స్ అనేది తీసేస్తున్నాను సింపుల్గా. ఓకే, సో బార్డర్స్ తీసేస్తే నీట్గా మనకు కనబడుతుంది బార్డర్ అనేది. సో దీన్ని కూడా ఏం చేద్దామంటే కొద్దిగా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది కూడా ఫామ్ మీదకి వచ్చినట్టుంది కదా, పడుకున్నట్టుంది కదా. సో ఫస్ట్ దీన్ని కూడా సెట్ చేసేద్దాం. ఇది కూడా కిందికి వచ్చి ఫామ్ మీదకి వచ్చినట్టు చేద్దాం, కింద చేద్దాం ఇక్కడ. ఓకేనా, దీని యొక్క విడత ఏంటంటే కొద్దిగా తగ్గిద్దాం. సో ఇంకా తగ్గిద్దాం. దేని చైల్డ్ 3లో ఉన్న సెక్షన్ 2లో చైల్డ్ 3లో ఉన్న ఇమేజ్ విడత అనేది ఇంకా తగ్గిద్దాం. చైల్డ్ 1 ఇమేజ్ కదా ఇది. సో చైల్డ్ 2లో ఇమేజ్లు ఉన్న చైల్డ్ 2 ఇమేజ్ వేర్ ఇట్ ఈస్ రైట్ హియర్. సో చైల్డ్ 3లో ఉన్న ఇమేజ్ అనేది పెడితే 218 పిక్సెల్ ఇచ్చినాం కదా. దీన్ని ఏం చేద్దామంటే 200 or 180 తీసుకుందాం. 180 పిక్సెల్ తీసుకుందాం. 180 పిక్సెల్ తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, సో 180 పిక్సెల్ తీసుకున్నట్టయితే అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన సైజ్కి వచ్చింది. దీన్ని చిన్నగా చేసినాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇన్స్పెక్ట్ చేసేసి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే ఇమేజ్ ఓకే చైల్డ్ 3లో ఉన్న ఇమేజ్ వచ్చింది ఇక్కడ. చైల్డ్ 3లో ఉన్న ఇమేజ్ ఇది. చైల్డ్ 3లో ఉన్న ఇమేజ్కి విడత ఇచ్చినాం కదా. ఇంకేం అప్లై చేయాలి మనం, పొజిషన్ అనేది. సో చైల్డ్ 3ని ఏం చేయాలి, ఫస్ట్ పేరెంట్ చైల్డ్ అయితే అంటే ఈ ఇమేజ్కి చైల్డ్ 3 అనేది పేరెంట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, చైల్డ్ 3 పేరెంట్ అనేది ఏం కావాలి, పొజిషన్ అనేది రిలేటివ్ కావాలి. రైట్, పొజిషన్ రిలేటివ్ కావాలి. ఇమేజ్ యొక్క పొజిషన్ ఏం కావాలి, అబ్జల్యూట్ కావాలి. రైట్, అబ్జల్యూట్. ఇమేజ్ యొక్క పొజిషన్ అబ్జల్యూట్ చేసేసినాం. రైట్, క్లియర్. సో ఇప్పుడు అప్లై చేద్దాం. పొజిషన్ అబ్జల్యూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. పొజిషన్ పెడితే హైట్ 180 పిక్సెల్ చేసిన, పొజిషన్ అబ్జల్యూట్ చేసిన. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, టాప్ ఇవన్నీ అప్లై చేయొచ్చు కదా. సో టాప్ అనేది ఏం చేస్తున్నామంటే టాప్ అనేది మనం పెంచుతున్నాం. ఇంకా పెంచుకుంటూ వెళ్తే కిందికి వస్తుంది. టాప్ అనేది కింద సెట్ చేద్దాం. సో మనం ఏం చేద్దాం, టాప్ అనేది ఫిక్స్ చేద్దాం. ఈడ సెట్ చేసేసి ఒక కిందికి తీసుకొద్దాం. ఇంకా కిందికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్కి మళ్ళీ లెఫ్ట్కి రావాలి. రైట్, సో టాప్ ఇచ్చేసినాం. ఓకే, టాప్ 98. ఓకే, లెఫ్ట్ వచ్చేసి మైనస్లోకి తీసుకురావాలి. ఓకే, లెఫ్ట్ అనేది ఈ బాక్స్కి ఈ లైన్ దాటితే ఇది మైనస్, ఈ బాక్స్కి ఇది దాటితే ప్లస్ అనమాట. సో ఇది రైట్ మైనస్ తీసుకోవాలి, లెఫ్ట్కి అయితే మైనస్ తీసుకోవాలి. లెఫ్ట్కి అయితే ఇది రైటు, లెఫ్ట్కి అయితే ఇది మైనస్. సో ఇది పాజిటివ్, ఇది మైనస్. రైట్కి అయితే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనమాట. విత్ ఇన్ బాక్స్లోకి అయితే పాజిటివ్, అవుట్ సైడ్ బాక్స్ అయితే నెగిటివ్ సింపుల్గా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇమేజ్ ఈడ పెట్టాలి నేను, సింపుల్గా తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేయాలి నేను, సో లెఫ్ట్ అనేది ఏం చేయాలి, -1 నుంచి స్టార్ట్ చేయాలి, తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇక. సో -2 -3 -2 తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో ఈ బాక్స్ కార్డు తీసుకొచ్చిన. ఓకే, క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా. సో నాకు కావాల్సిన పొజిషన్కి తీసుకొచ్చేసి నేను ఆపేసిన. ఇక్కడ మెజర్మెంట్స్ చూసుకుంటున్నాను నేను. ఇక్కడ టాప్ ఎంత ఇవ్వాలి, లెఫ్ట్ ఎంత ఇవ్వాలి. టాప్ 98 ఇవ్వాలి, లెఫ్ట్ వచ్చేసి -83 ఇవ్వాలి. సో అదే వెళ్ళి ఇక్కడ అప్లై చేస్తున్నా. అబ్జల్యూట్ ఇక్కడ ఏం చేస్తున్నా, టాప్ ఎంత, టాప్ వచ్చేసి 90, సారీ ఇక్కడ టాప్ 98 అని, ఇది కాదు, ఈ బాక్స్ కాదు, ఇంకొక బాక్స్ ఉంటుంది. ఇదేనా మనం అప్లై చేసింది టాపు, సారీ ఇదేనా వేరేదా, ఇదే. సో మిస్ అయిందేమో అది. సో టాప్ ఏం చేయాలి మనం, టాప్ వచ్చేసి పెంచాలి కొద్దిగా. పెంచాలంటే మనం కిందికి రావాలి. ఓకే, సో కిందికి తీసుకొద్దాం. సో 85 తీసుకొద్దాం. ఓకే, +85 తీసుకొద్దాం టాప్. ఓకే, సో -85 తీసుకొద్దాం. ఫిక్స్ అయిపోయింది టాప్ 85. లెఫ్ట్ ఏంది, లెఫ్ట్ వచ్చేసి మైనస్లోకి తీసుకొద్దాం. -1 నుంచి స్టార్ట్ చేద్దాం, తగ్గించుకుంటూ వెళ్తే నాకు ఏంటంటే ఇలా ఇక ఈ బాక్స్ కాడికి వచ్చి ఇక్కడికి రావాలి. సార్ 85-76 టాప్ ఏంది 85 పిక్సెల్. ఓకే, మా బాటమ్ టాప్ లెఫ్ట్ ఏంది 70 పిక్సెల్సా, 85 పిక్సెల్ 74 పిక్సెల్. ఓకే, -74 పిక్సెల్. రైట్, -74 పిక్సెల్. ఓకే, లెఫ్ట్ -74 పిక్సెల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఓకే -76 పిక్సెల్. ఓకే, నో ఇష్యూ, ఏం కాదు. 76 పిక్సెల్. ఓకే, 76 పిక్సెల్. ఓకే, లెఫ్ట్ 76 పిక్సెల్. ఓకే, రైట్, మంచిగా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను ఏం చేద్దాం, బార్డర్స్ రిమూవ్ చేసి పడేస్తాను. సో బార్డర్స్ రిమూవ్ చేసేసి ఒక ఏది టోటల్ ఇచ్చినాక బార్డర్స్ని సెక్షన్లో ఉన్న అన్నిటికీ బార్డర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళినాం. బార్డర్ ఫిక్స్ అయ్యింది. బార్డర్ ఎక్కడ ఇచ్చిన బార్డర్ అది, సో సారీ, కిందనే ఉంటుంది. సో సెక్షన్ 2లో నుంచి ఉంటుంది. సెక్షన్ 2లో బార్డర్ వేరీస్ బార్డర్. సో బార్డర్ ఫిక్స్ చేయాలి. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇచ్చింది కదా, ఇది రిమూవ్ చేసేయండి. బార్డర్ 5 పిక్సెల్. బార్డర్ రేడియస్ కాదు, సారీ, బార్డర్ జస్ట్ బార్డర్ రేడియస్ ఇచ్చిన బ్లాక్. సో బార్డర్ పిక్సెల్ రైట్ ఇక్కడ. ఓకేనా, సో బార్డర్ రిమూవ్ చేసేస్తున్నా ఒక్కసారి. అక్కడ హైడల్ ఉంచేసిన. సో ఇది కొద్దిసేపు కామెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి ఫామ్ అనేది ఎలా వచ్చిందో. సో ఇంచుమించు 60% ఇచ్చినాం కదా దీనికి విడ్త్ అనేది. దీన్ని కొద్దిగా తగ్గించండి. దీన్ని 40%కి చేసి చూడండి ఫామ్ని. సో మనకు ఒక లుక్ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి మనకు ఒక డిజైన్ ఎట్లా వచ్చిందో. దీన్ని 40% చేసినాం. ఓకేనా, ఇది ఒక 40% చేసినాం. దీన్ని ఏం చేద్దామంటే టోటల్గా సో బార్డర్ అనేది 40% చేసినాం. ఈ ఫామ్కి ఏం చేద్దామంటే మనము ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డిజైన్లో ఫామ్కి ఏమైనా డిజైన్ ఉందా, ఒక బార్డర్ ఇచ్చిండు, పింక్ బార్డర్ ఇచ్చేసిండు. బార్డర్ థిక్నెస్ ఎక్కువ ఇచ్చిండు, రైట్. సో బార్డర్ టాప్ థిక్నెస్ ఎక్కువ ఇచ్చిండు, 3 సైడ్స్ థిక్నెస్ అనేది తక్కువ ఇచ్చిండు. సో ఏం చేద్దామంటే ఫామ్ ఉంది కదా, ఫామ్ని టార్గెట్ చేసినాం. ఒక్కడ మనం ఎక్కడ చేసినాం దాన్ని, ఫామ్ ఉంది కదా, ఫామ్ని ఎక్కడ టార్గెట్ చేసినాం, ఫామ్ ఇన్పుట్స్ని టార్గెట్ చేసినాం. ఫామ్ని కూడా టార్గెట్ చేయాలి మనం. సో ఫామ్ని టార్గెట్ చేసి ఫామ్కి బార్డర్ ఇవ్వాలి మనం. ఓకేనా, సో ఫామ్కి బార్డర్ ఇవ్వాలి. బార్డర్ ఏమి ఇవ్వాలి, BORDR. బార్డర్ అనేది కామన్గా ఫస్ట్ 16 పిక్సెల్ ఇద్దాం. ఓకే, 16 పిక్సెల్. సాలిడ్ కలర్ ఏంటది, సాలిడ్ 16 పిక్సెల్. సాలిడ్ వచ్చేసి సాలిడ్. సో సాలిడ్ ఇది ఏ కలర్ ఇద్దాం, కలర్స్ అనేది ఏదో మిస్ అవుతుంది ఇక్కడ. ఫామ్కి సాలిడ్ ఏంటో కలరు, పింక్. సో రెడ్ వచ్చేసి కలర్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ పిక్కర్ వస్తుంది మనకి. పిక్కర్ యూజ్ చేసి మనకి ఏంది సింపుల్గా లైట్ పింక్ కలర్ ఉంది కదా, సో లైట్ పింక్ కలర్ చేద్దాం. సో ఒక్కసారి ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేద్దాం. మన డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ, ఒకసారి రీఫ్రెష్ కొట్టినట్టయితే సో పింక్ కలర్ వచ్చింది లైట్ ఇది. సో దీనిలో ఏం చేద్దాం, దీని ఫామ్కి ప్యాడింగ్ ఇద్దాం. ఇప్పుడు ఫామ్కి ప్యాడింగ్ ఇవ్వాలి కాబట్టి మనకు అలా వస్తుంది. ఫామ్కి ఏం చేద్దామంటే చైల్డ్ 2కి ప్యాడింగ్ ఇచ్చినాం కదా, అదే ప్యాడింగ్ సేమ్ ఏం చేద్దామంటే సో కాపీ చేసేసి దీనికి ఫామ్కి కూడా అప్లై చేద్దాం. ఫామ్కి కూడా అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే నీట్గా ఫామ్ ఇలా వస్తుంది. ఓకేనా, ఫామ్ లోపల ప్యాడింగ్ ఇచ్చినాం. ఇంతవరకు ఏం చైల్డ్ 2కి ఇచ్చినాం ప్యాడింగ్ ఇక్కడ. సో ఇప్పుడు ఫామ్కి ఇచ్చినాం ప్యాడింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మన డిజైన్లో ఈ డిజైన్ చూసినట్టయితే, సో ఇక్కడ మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ డిజైన్ చూసినట్టయితే మనం సో ఈ అబ్జర్వ్ చేయండి, దీని విడత ఎక్కువ ఉంది. బార్డర్ టాప్ యొక్క బార్డర్ అనేది విడత ఎక్కువ ఉంది. సో డబల్ ఇద్దాం. సంపరేట్ మళ్ళీ ఏం చేద్దాం, ప్యాడింగ్ ఇక్కడ బార్డర్ ఇచ్చాం, బార్డర్ సాలిడ్ డైరెక్ట్ బార్డర్ ఇచ్చాం కదా, ఇక్కడనే మనం ఏం చేద్దామంటే మళ్ళీ బార్డర్ టాప్ అనేది 32 పిక్సెల్ ఇద్దాం. 32 or 40 పిక్సెల్ ఇద్దాం. ఓకే, 40 పిక్సెల్ సాలిడ్. ఓకే, సేమ్ కలర్ ఇచ్చేద్దాం. RGB ఏది ఉందిగా ఇదే కాపీ చేద్దాం. సో ఇదే కాపీ చేసేసి ఇది ఇచ్చేద్దాం. ఓకే, ఇది ఇచ్చినట్టయితే అబ్జర్వ్ చేయండి మీరు, వచ్చిందా, కొద్దిగా ఎక్కువ వచ్చింది థిక్నెస్ ఇక్కడ. ఓకేనా, క్లియరా వచ్చిందా? ఓకే, ఇలా ఈ సాలిడ్ అని వచ్చింది కదా, దీని ఏం చేసి ఒక థిక్నెస్ వచ్చింది. వీడు ఏం చేసిండు డిజైన్ పరంగా మనకి ఇంకా. సో ఇక్కడ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంచుమించు సో మనకి ఇటు 3 వైట్ డాట్స్ 3 వచ్చినాయి ఇక్కడ, రైట్. వైట్ డాట్స్ అనేది 3 వచ్చినాయి మనకి. సో వైట్ డాట్స్ 3 రావాలి మనకి. అప్పుడు 3 రావాలంటే ఏం చేయాలి, సింపుల్గా మనం ఏం చేయాలంటే చైల్డ్ ట్యాగ్లా, ఓకేనా, చైల్డ్ ట్యాగ్లా ఒక 3 స్పాన్ ట్యాగ్ తీసుకోండి. స్పాన్ ట్యాగ్స్ 3 తీసుకోండి. చైల్డ్ ట్యాగ్లా 3 డాట్స్ కావాలిగా మనకి. ఎక్కడ 3 డాట్స్ అంటారు మీరు అంటే ఇక్కడ ఈ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయా, సో 1 2 3, రైట్. సో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 డాట్స్ ఎలా పెట్టాలి, అలా 3 డాట్స్ డిజైన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే స్పాన్ ట్యాగ్స్ తీసుకుందాం ఫస్ట్. ఎక్కడ ఫామ్ ఎక్కడుంది, చైల్డ్ 2 ఉంది. చైల్డ్ 2 అనే ఫామ్ ఉంది కదా, ఫామ్ కిందనే ఎగ్జాక్ట్ ఫామ్ కింద సిబ్లింగ్స్
స్పాన్ ట్యాగ్స్ ఉన్నాయా? స్పాన్ ట్యాగ్ అనేది ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఫస్ట్ డివ్ ట్యాగ్ తీసుకుని మనం ఏం చేద్దామంటే డాట్ డివ్ ఏది మన బీటీఎన్స్ అని పెడదాం. అది బటన్స్ అనుకోండి అది. ఓకే, బటన్స్ అనే క్లాస్ తోటి ఒక డివ్ క్రియేట్ చేసి ఇందులో 3 స్పాన్లు తీసుకుందాం. ఓకేనా, స్పాన్ ట్యాగ్స్ ఏం తీసుకుందాం అంటే స్పాన్ ట్యాగ్ జస్ట్ స్పాన్ అని తీసేసుకుందాం. సో స్పాన్కి వచ్చేసి మూడు స్పాన్స్ తీసుకుందాం. ఓకే, కాపీ పేస్ట్ 3 స్పాన్లు తీసుకొని ఏం చేద్దామంటే ఈ బటన్ని డిజైన్ చేద్దాం. ఓకేనా, డాట్ బటన్ని డిజైన్ చేద్దాం. సో డాట్ బటన్ డిజైన్ చేసినట్టయితే మనకేంటి సిఎస్ఎస్కి వెళ్దాం, డాట్ బటన్ డిజైన్ చేద్దాం. సో ఈ డాట్ బటన్ డిజైన్ చేయాలి. ఏ మోడ్లో రావాలి మనకి డిజైన్ అనేది? ఈ 3 డాట్స్ సైడ్ బై సైడ్ ఎట్లున్నాయి 3 డాట్స్ లెక్కనే రావాలి, వైట్ డాట్స్. ఓకేనా, సో మనం ఏం చేయాలి? ఫస్ట్ సిఎస్ఎస్కి వెళ్దాం. సో డాట్ బీటీఎన్స్కి ప్రాపర్టీస్ రాద్దాం. ఆ డాట్ బీటీఎన్స్ అనేది ఎక్కడుంది? సెక్షన్ 2లో చైల్డ్ 2లో ఉంది. రైట్, చైల్డ్ 2లో ఉంది. అది ముందర పెట్టాను ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ వేరే దాంతో ఓవర్లాప్ కాకుండా పర్ఫెక్ట్గా అనమాట అబ్జల్యూట్ అడ్రస్ ఇస్తున్నట్టు మీరు. సెక్షన్ 2లో చైల్డ్ 3లో ఉన్న డాట్ బీటీఎన్ క్లాస్కి మాత్రం ప్రాపర్టీస్ రాస్తున్నాం. సో ఆ డాట్ బీటీఎన్ లోపల ఏముంది? స్పాన్ అనేది ఉంది. రైట్, స్పాన్ అనే ట్యాగ్ ఉంది. రైట్, బీటీఎన్ అనేది స్పాన్ అనే ట్యాగ్ ఉంది. ఈ స్పాన్ ట్యాగ్ యొక్క విడ్త్ ఎంత కావాలంటే నాకు 8 పిక్సెల్ వేసుకోండి, 8 పిక్సెల్ వేసుకోండి. సో విడ్త్ హైట్ ఎంత కావాలి నాకంటే 8 పిక్సెల్ వేసుకోండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలంటే బ్లాక్ ఉండాలి. ఓకే, వైట్ ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలి నాకు. ఓకేనా, అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు అవి కనిపిస్తలేవు, అందుకంటే వైట్ కలర్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్గా మనం డిజైన్ అయిన తర్వాత దాన్ని ఏం చేద్దామంటే బ్లాక్ కలర్కి తెచ్చుకుందాం. సో బ్లాక్ కలర్కి తెచ్చుకుంటే అక్కడ కనిపిస్తాయి. సో మనకి ఇక్కడ ఉంది 3 డాట్స్. ఓకే, చైల్డ్ క్లాస్లోనే ఉండాలి. సో స్పాన్ ట్యాగ్స్ పాయింట్అవుట్ అవుతున్నాయి. ఆ బటన్స్ అనేవి బటన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. మాకు బటన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. బటన్ విడ్త్ ఇవ్వాలి కదా, దీనికి మర్చిపోయాను. ఓకే, ఫస్ట్ బటన్స్ యొక్క విడ్త్ ఏం చేయాలంటే 150 పిక్సెల్ ఇస్తున్నాం. ఓకే, 150 పిక్సెల్ ఇచ్చి చూద్దాం. హైట్ ఏమి ఇచ్చేయాలి? హైట్ కూడా 150 పిక్సెల్ ఇచ్చి చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేయాలి? రెడ్ ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో ఇది 300 పిక్సెల్ ఇద్దాం. ఒకసారి 300 పిక్సెల్ ఇద్దాం. 300 పిక్సెల్ 150 హైట్ ఇచ్చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాం. ఇది యాడ్ వచ్చిందో చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ యాడ్ రాలేదు, ఎక్కడ పోయింది ఇది? వేరే తీసుకోవాలి. కరెక్టేనండి. చైల్డ్ 3లోనా చైల్డ్ 2లోనా? చైల్డ్ 2లో కదా బటన్ ఉంది, మిస్టేక్ ఇచ్చాను. చైల్డ్ 2లో ఫామ్ కదా, చైల్డ్ 2లోనే కదా, ఫామ్ కిందనే ఉంది మనకు బటన్. రైట్, కరెక్టే కదా? ఎగ్జాక్ట్ కరెక్టే. చైల్డ్ 1 నేను చైల్డ్ 3ని టార్గెట్ చేస్తున్నాను. సో దట్స్ వై నాకు రాలేదు. సో మనం అనుకున్నట్టు మనం ఏం చేద్దాం? 8 పిక్సెల్ ఇద్దాం. 8 పిక్సెల్. సో దీని యొక్క విడ్త్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒక ఎంత ఇచ్చినాం? దీని విడ్త్ వచ్చేసి 180 పిక్సెల్ ఇద్దాం. 160 పిక్సెల్ ఇద్దాం. సో 150 పిక్సెల్ దేని యొక్క బటన్స్ యొక్క విడ్త్, ఈ డివ్ యొక్క విడ్త్, ఈ కాంటాక్ట్ ఫామ్ కింద ఉన్న ఈ డివ్ యొక్క విడ్త్. ఇందులో స్పాన్స్ ఉన్నాయి మనకు 3. దీనికి సిఎస్ఎస్ రాద్దాం మనం. ఎలా? ఫస్ట్ ఏం చేద్దామంటే స్పాన్కి సిఎస్ఎస్ రాద్దాం. స్పాన్ విడ్త్ హైట్ ఇద్దాం. ఓకే, ఎక్కడ? ఈ సేమ్ ఇది కాపీ చేసుకుందాం. ఓకే, దీని లోపల సో ఇది క్లోజ్ చేద్దాం. సో ఈ బీటీఎన్స్ లోపల స్పాన్ అనే ట్యాగ్ ఉంది. ఈచ్ ట్యాగ్ యొక్క విడ్త్ ఎంత కావాలంటే నాకు 8 పిక్సెల్ కావాలి. ఓకేనా, హైట్ ఎంత కావాలంటే ఒక 8 పిక్సెల్ కావాలి. 8 పిక్సెల్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలంటే నాకు, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలంటే బ్లాక్ ఉండాలి. మనకు అర్థమయ్యేంత వరకు తెలవాలి కదా, ఉందా లేదండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉండాలని చెప్తున్నాను నేను. ఓకేనా, అయితే 8 పిక్సెల్ హైట్ విడ్త్ ఇస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలని చెప్తున్నా. ఒక్కసారి డిజైన్కి వద్దాం. సో రీఫ్రెష్ కొడదాం. సో ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, అది రెడ్ కలర్ ఇక్కడ అప్లై చేసిన. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేయండి ఇది. సో ఇది రిమూవ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 3 స్పాన్లు రావాలి. స్పాన్ కలర్, సో స్పాన్ విడ్త్లు ఇచ్చినాము. సో విడ్త్ 160 పిక్సెల్ ఇచ్చినాం బటన్స్ది. స్పాన్ యొక్క విడ్త్ ఒక 10 పిక్సెల్. హైట్ అనేది తీసేయండి. హైట్ వచ్చేసి కొద్దిసేపు కామెంట్ చేయండి. బటన్ యొక్క విడ్త్ 160 పిక్సెల్. దీని యొక్క విడ్త్ 50, ఒక 10, 15, 20 పిక్సెల్ అనుకోండి. హైట్ 20 పిక్సెల్ అనుకోండి. సో ఓకే, స్పాన్ యొక్క బటన్స్ లోపల స్పాన్ ఉంది. స్పాన్ యొక్క విడ్త్ హైట్ ఇచ్చినాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చినాం. రైట్,
సో ఇది అప్లై కావాలి. ఇది అప్లై కావడం ఎందుకు, ఎక్కడ ఉంది ఇది, జిడ్ ఇండెక్స్, జిడ్ ఇండెక్స్. ఓకే ఓకే, ఫామ్ అనేది అప్లై అయింది. ఫామ్ 2 అనేది చైల్డ్ 2లోనే ఉంది. బటన్స్ ఉంది, బటన్స్ కలర్ ఏంది, ఓకే కింద రావాలి అది. సో ఒక పని చేద్దాం, స్పాన్ 1లో ఎక్స్ వై జెడ్ అని తీసుకుందాం. ఓహో సారీ స్పాన్ ట్యాగ్ కదా ఇది. స్పాన్ ట్యాగ్కి అన్నీ అప్లై కావు. ఇది ఏమవుతుంది, ఇన్లైన్ ఎలిమెంట్స్ కిందకి వస్తుంది స్పాన్ ట్యాగ్ అనేది. ఓకే ఇన్లైన్ ఎలిమెంట్స్ కిందకి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, స్పాన్కి ఏం చేయాలంటే డిస్ప్లే అనేది బ్లాక్ ఇవ్వాలి. డిస్ప్లే అనేది ఇన్లైన్ బ్లాక్ ఇస్తే, సో డిస్ప్లే అనేది బ్లాక్ ఇస్తే అప్పుడు స్పాన్కి అన్నీ అప్లై, విడ్త్ హైట్ ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో ఎప్పుడైతే ఇన్లైన్ ట్యాగ్స్ వస్తాయో స్పాను, వీటికి సిఎస్ఎస్ అప్లై అయితలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఎమ్మడే మీకు మైండ్కి స్ట్రైక్ కావాల్సిందంటే వెదర్ ఇట్ మే బి ఇన్లైన్ ట్యాగ్ ఏమో, ఒకసారి దానికి ఈ డిస్ప్లే బ్లాక్ ఇచ్చి చూద్దామని చెప్పి డిస్ప్లే బ్లాక్ ఇచ్చి టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేస్తే మీకు అప్లై అవుతుంది. సో 20 పిక్సెల్ ఇచ్చినాం, బట్ ఎక్కువ అవుతుంది అది మనకి. అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చాలా పెద్దగా అవుతుంది అది మనకి ఇక్కడ. సో ఓకే రేడియస్ సరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ బాక్స్లో బటన్స్ లోపల ఉంది కదా ఇది. సో మనం ఏం చేద్దామంటే డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం ఇక్కడ. ఏది బటన్స్ అని ఈ డివ్ అనేది దీనికి పేరెంట్ కదా, స్పాన్స్కి పేరెంట్ కదా డివ్ అనేది. సో దీని ఏం చేద్దాం, డిస్ప్లే అనేది ఫ్లెక్స్ చేద్దాం. ఫ్లెక్స్ చేసినట్టయితే మనకు ఒక సీక్వెన్స్లోకి వచ్చినాయి, రైట్. ఈ సీక్వెన్స్లోకి వచ్చినాయి కదా ఇవి. సో సీక్వెన్స్లోకి వచ్చినాక నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఫ్లెక్స్ చేసిన, సింపుల్గా స్పాన్ ఉంటుంది చూసిరా. సో స్పాన్కి సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే మార్జిన్ లెఫ్ట్ అనేది ఒక 2 పిక్సెల్ చేస్తున్నాను. మార్జిన్ పిక్సెల్ అనేది 5 పిక్సెల్ చేస్తున్నాను. ఓకే మార్జిన్ లెఫ్ట్ అనేది 5 పిక్సెల్ చేస్తున్నా. ఏ స్పాన్కి మధ్యలో లెఫ్ట్ సైడ్ మార్జిన్ లెఫ్ట్ 5 పిక్సెల్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో అబ్జర్వ్ చేసినట్టే దాని గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది నాకు. ఓకే సో దీన్ని ఈ 3 డివ్స్ని పైకి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏదైతే స్పాన్స్ ఉన్నాయో, ఏదైతే ఈ బటన్స్ ఉందో దీని యొక్క పొజిషన్ అబ్జల్యూట్ చేసేద్దాం. ఓకేనా, దీని యొక్క పొజిషన్ అబ్జల్యూట్ చేసేస్తే ఓకే దీని యొక్క పొజిషన్ అబ్జల్యూట్ చేసేస్తే సో ఈ ఆల్రెడీ మనకేంది అది రిలేటివ్, ఏది మనం దీని పేరెంట్ చైల్డ్ 2 అనేది రిలేటివ్. ఎట్లా దీని బటన్స్ అబ్జల్యూట్ చేసినాము. దీని టాప్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే 0 పెడుతున్నాం. టాప్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే 0 చేసేస్తున్నా. సో టాప్ 0 చేసే వరకు ఆటోమేటిక్గా అది పైకి వచ్చేసేయాలి మనకి. వచ్చేసిందా పైకి. సో దీని నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ సెటప్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ సెటప్ చేసుకుని ఓకే అనుకున్నాక అవి కాపీ పేస్ట్ చేద్దాం అక్కడ. ఓకే సో ఇది ఈ సెక్షన్ అన్నమాట. మనకి ఇన్స్పెక్ట్ చేసినాం కదా, దీనికి టాప్ ఏం చేసినాం, టాప్ అనేది దీనికి విడ్త్ ఇచ్చిన. సో దీని యొక్క ఇది స్పాన్ కాకుండా దీనికి బార్డర్ ఓకే. సో దీనికి టాప్ వచ్చేసి 0 ఇచ్చిన. ఏది టోటల్ డివ్ పేరెంట్ డివ్కి, అంటే దేనికి స్పాన్ యొక్క పేరెంట్ డివ్స్ ఏంది బటన్స్కి పేరెంట్ డివ్స్ ఏంది చైల్డ్ 2, చైల్డ్ 2కి పేరెంట్ డివ్స్ ఏంది సెక్షన్ 2, రైట్. సో ఇలా బటన్స్. సో బటన్స్ దానిలో టాప్ ఏం చేస్తున్నా నేను పెంచుకుంటూ పోతూ నేను పొజిషన్ తీసుకొద్దామని చూస్తాను. ఈ పొజిషన్లోకి తీసుకురావాలి, రైట్. సో ఇక్కడే కదా పొజిషన్. దీన్ని ఏం చేస్తున్నా కొద్దిగా లెఫ్ట్ సైడ్ నుంచి నాకు 35 పిక్సెల్కి వచ్చింది, సెట్ అయింది. సో 35 పిక్సెల్ తర్వాత లెఫ్ట్ ఇవ్వాలి నాకు, లెఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. సో లెఫ్ట్ అనేది ఏం చేస్తున్నా అంటే నేను 1 పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నాను. సో మైనస్ ఓకే. సో టాప్ అనేది మైనస్ పెంచుకుంటూ వెళ్తున్నాను, లెఫ్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ పెంచుకుంటూ వెళ్తున్నాను నేను. సో లెఫ్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాను. దేనికంటే ఇది కూడా అబ్జల్యూట్ చేయాలి. ఏది స్పాన్స్ కూడా అబ్జల్యూట్ చేయాలి. మర్చిపోయాను పొజిషన్ అనేది స్పాన్స్ కూడా అవుట్ సైడ్ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఈ స్పాన్స్లో పొజిషన్ అనేది అబ్జల్యూట్ చేయలేక మనం పొజిషన్ అనేది అబ్జల్యూట్ చేయలేం. స్పాన్స్లో పొజిషన్ అబ్జల్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఏంది ఇలా వస్తుంది కాబట్టి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ఏం చేయాలి, అబ్జల్యూట్ చేయకుండా స్పాన్ యొక్క లెఫ్ట్ రైట్ ఓకే అబ్జల్యూట్ చేయద్దు. డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది కాబట్టి అబ్జల్యూట్ వదిలేసేయండి. సో ఇక్కడనే అబ్జల్యూట్ చేసేసి ఫిక్స్ చేసేద్దాం. ఓకే సో మనం ఏం చేద్దాం, టాప్ పెంచుదాం. ఓకే టాప్ పెంచేసి తీసుకొద్దాం. సో లెఫ్ట్ ఏం చేద్దాం, కొద్దిగా లెఫ్ట్ నుంచి కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వాలి. సో నెక్స్ట్ లెఫ్ట్. సో లెఫ్ట్ ఏం చేయాలి మనం ఇంక్రీజ్ చేద్దాం. సో 100 పిక్సెల్ తీసుకుందాం. 100 పిక్సెల్ తీసుకుంటూ పోతే ఇంకా పెంచాలి. 100 పిక్సెల్ ఇంకెక్కువ పెంచుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన పొజిషన్లో ఆపుదాం. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క పొజిషన్, ఈ నుంచి ఈ పొజిషన్ స్ట్రైట్గా అంటే ఒకసారి పెంచుకుంటూ వెళ్తే మనకి ఈడ ఉండాలి, రైట్. ఈ మూడింటికి మనం ఏం చేద్దాం, ఈ 35 to 16 అక్కడ గుర్తుపెట్టుకునే టాప్ 35 to 16 ఎందులో బీటీఎన్స్లా టాప్ అనేది 35 పిక్సెల్, లెఫ్ట్ అనేది ఏంది 216
216 పిక్సెల్ రైట్. 35 216 పిక్సెల్ కొట్టేసిన ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటున్నా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఫిక్స్ అయిపోయింది ఇలా. సో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక చివరికి రిలేటివ్ చేయాలి దీనికి. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో 35 పిక్సెల్ కదులుతుంది ఇది. సో ఫామ్ లోపల ఫామ్ ఉంది కదా, ఫామ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఫామ్ని అబ్జల్యూట్ చేయాలి. ఫామ్ని అబ్జల్యూట్ చేస్తే ఫామ్ లోపల ఫామ్ కింద ఉంది కదా, చైల్డ్ 2 లోపల ఉంది కదా. చైల్డ్ 2ని అబ్జల్యూట్ చేసినామా మనం, చైల్డ్ 2ని అబ్జల్యూట్ చేసినామా, రిలేటివ్ చేసినామా చైల్డ్ 2ని రిలేటివ్, చైల్డ్ 2ని రిలేటివ్ చేయలేము మనం. సో పొజిషన్ అనేది రిలేటివ్ చేయాలి చైల్డ్ 2కి. సో ఇది పేరెంట్ చైల్డ్ అవుతుంది కదా, మేము పేరెంట్ చైల్డ్ అయితే రిలేటివ్ చేయాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇందాక మనకు అవుట్ సైడ్ ఎందుకు వచ్చిందంటే అంత రావద్దు, నాకు అప్పటికే డౌట్ వచ్చింది, అంత రావద్దు మనకి. ఏది బీటీఎన్స్లా, సో ఏదైతే మనకు బీటీఎన్స్ ఉందో బీటీఎన్స్లో మనకి లెఫ్ట్ అనేది 216 పిక్సెల్ వచ్చింది కదా, 0 నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు పెంచుదాం, ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే, ఇది కరెక్ట్గా అనమాట, ఇది కరెక్ట్. ఓకేనా. సో 35 36 ఓకేనా, 35 36 ఏది ఎక్కడ మన డివ్స్లా స్పాన్ కూడా ఉంది, డివ్స్లో 35 36 పిక్సెల్. ఓకే, ఎందుకంటే చైల్డ్ 2ని మనం పొజిషన్ రిలేటివ్ చేయలేదు కాబట్టి అది ఏమైందంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోయి సో మన సెక్షన్ 2 నుంచి తీసుకుంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే చైల్డ్ 2ని రిలేటివ్ చేసినామో ఆ చైల్డ్ 2 నుంచే మన పొజిషన్ అనేది తీసుకుంటుంది. అప్పుడు 35 36 పిక్సెల్ అయింది. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఒకసారి ఫ్రంట్ ఎండ్లో ఇది ఇలా వచ్చింది అవుట్పుట్ మనకి. ఓకేనా. సో మన నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఏంది, దీని యొక్క కలర్ చేంజ్ చేసేసి దీన్ని బార్డర్ రేడియస్ ఇస్తే సరిపోతుంది కదా. ఏది స్పాన్స్ యొక్క కలర్ చేంజ్ చేసేసి, కలర్ ఏంది ఆల్రెడీ ఇచ్చినాం, దీని కలర్ వైట్ చేసేయాలి. వైట్ కావాలిగా మనకి, సో వైట్ చేసేయాలి. వైట్ చేసి దీని బార్డర్ రేడియస్ ఏం ఇవ్వాలి, బార్డర్ రేడియస్ ఇస్తే సరిపోతుంది. బార్డర్ రేడియస్ ఎంత 50% ఇస్తే రౌండ్ సర్కిల్ వస్తుంది మనకి. ఎట్లా కావాలి డిజైన్ పరంగా, సో డిజైన్ పరంగా చూస్తే ఇక్కడ 3 డాట్స్ అనేవి రౌండ్లో ఉన్నాయి కదా, సర్కిల్స్లో ఉన్నాయి కాబట్టి సర్కిల్లో రావాలంటే ఏం చేయాలి, 3 డాట్స్ ఇవ్వాలి. ఓకేనా. సైజు ఓకే, నాకు డాట్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది అనుకోండి, కొద్దిగా తగ్గించుకోవాలంటే ఏం తగ్గించాలి మనం కూడా, ఈ విడ్త్ తగ్గిస్తే సరిపోతుంది మనకి. సో దీన్ని 20 చేసిన కాడ 10 చేయండి, సగంలో సగం అవుతుంది. 10 పిక్సెల్ చేయండి, సగంలో సగం అయిపోతుంది. ఓకేనా. 20 చేసే కాడ 10 చేయండి, మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. క్లియరా? ఓకేనా అందరికీ? క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇందులో? సో మనం అనుకున్న ఫామ్ను డిజైన్ చేసినాం. సో దీన్ని పైకి వెళ్ళిపోయింది కదా, దీన్ని డౌన్ తీసుకొద్దాం. ఇంకా మనం ఏం చేద్దాం, టాప్ నుంచి డౌన్ తీసుకురావాలి దీన్ని మనం. దీన్ని ఈ పిక్చర్స్ని టాప్కి వెళ్ళిపోయినా దీని పిక్చర్స్ని డౌన్ తీసుకురావాలి మనం. సో ఎలా, సో ఇన్స్పెక్ట్ చేయండి ఒకసారి. సో ఇన్స్పెక్ట్ చేసినట్టయితే దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి, మనకు డిస్టర్బ్ అయినాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ ఇమేజింగ్ చేసినాం కదా, టాప్ వచ్చేసి మనకేంది 17 పిక్సెల్. సో మనం అది మిస్ అయింది అక్కడ, టాప్ వచ్చి 17 పిక్సెల్ ఇచ్చినాం ఇక్కడ. 17 ఎగ్జాక్ట్లీ దీన్ని స్ట్రైట్గా తీసుకొచ్చుకున్నాం, దీన్ని స్ట్రైట్గా. ఓకే, దీన్ని స్ట్రైట్గా. సో దీన్ని స్ట్రైట్గా తీసుకొద్దాం. సో లెఫ్ట్ అనేది మిస్ అయింది మళ్ళీ. సో రైట్ అనేది మైనస్, ఇది కాదు, ఇది ఏంది సెక్షన్ 2 చైల్డ్ ఇమేజ్ కదా, సెక్షన్ 1లో చైల్డ్ ఇమేజ్ రైట్. సో రైట్ కాకుండా మైనస్, దీన్ని పెంచుతాం. సో పెంచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడికి వస్తుంది రైట్. దీని యొక్క జెడ్ ఇండెక్స్ ఏమంటారు కదా, ఫామ్ ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏంది టాప్ 90 రైట్ 103, టాప్ 90 రైట్ 103, టాప్ 90 రైట్ 103. ఓకే, ఇమేజ్ ఏది ఇమేజ్, C1లో ఉన్న ఇమేజ్, C1లో ఇక్కడ ఉంది. C1లో ఇమేజ్ ఎక్కడ ఉంది, C1 యొక్క ఇమేజ్ వేర్ ఇస్ ఇట్, C1 యొక్క ఇమేజ్. ఓకే, C1 యొక్క ఇమేజ్ టాప్ నుంచి 90 ఆరా ఎంత, టాప్ నుంచి ఎంత ఉంది ఇక్కడ, టాప్ నుంచి 90 పిక్సెల్ 103 మైనస్ పిక్సెల్ 103 పిక్సెల్. సో 103 పిక్సెల్ రైట్, మైనస్ రైట్ 103 పిక్సెల్. సో ఇది కూడా చేద్దాం, దీన్ని కూడా చేసేసి ఇన్స్పెక్ట్ చేసేసి, సో ఒకసారి పెద్దగా చేసుకున్నట్టయితే మనకి సో ఫిక్స్ అవుతుంది. ఓకే, దీన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసేసి దీని యొక్క మెజర్మెంట్ ఏంది 86 పెట్టాం కదా, టాప్ నుంచి పెంచుదాం. టాప్ నుంచి 86 ఎంత వస్తుంది, వీడికి రావాలి అది. సో ఇది ఇట్లా వీడికి సగం రావాలి. ఓకే, సో లెఫ్ట్ నుంచి -76 కదా, పెంచుదాం. సో మనం ఇందాక C2కి అబ్జల్యూట్ ఇవ్వలే కదా, సో C2కి అబ్జల్యూట్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఈ మెజర్స్ పరంగా తీసుకుంది అది. ఇప్పుడు C2 కూడా అబ్జల్యూట్ ఇచ్చిన కాబట్టి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అది. సో
సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కాబట్టి దీని మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి అప్పుడు. సో ఇక్కడ ఉండాలి ఇమేజ్, రైట్. సో ఇక్కడ ఇమేజ్ ఉండాలి. దీని ఏం చేద్దాం, 195 176 జస్ట్ ఏంది C3లా 195 176 అంతేగా, 195 176 ఓకే. C3లో 195 176 ఇమేజ్ యొక్క పొజిషన్స్ 195 176 పిక్సెల్, రైట్. 195 176 పిక్సెల్ ఫిక్స్డ్, ఓకే. సో రైట్, అబ్జర్వ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫామ్ అనే బార్డర్ అనేది ఈ ఇమేజ్ పైన వచ్చినట్టు కొడుతుంది మనకి ఇక్కడ, రైట్. సో ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫామ్కి డైరెక్ట్గా జెడ్ ఇండెక్స్ అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి, ఫామ్కి డైరెక్ట్గా జెడ్ ఇండెక్స్ అప్లై చేయాలి. ఫామ్ ఏడుంది ఇక్కడ, డైరెక్ట్ ఫామ్ ఈడ టార్గెట్ చేసినాం. ఈ టార్గెట్ చేసిన దగ్గర ఏం చేయాలి, జెడ్ ఇండెక్స్ అప్లై చేయాలి. -1 అని చేసేయాలి. -1 అని చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫామ్ అనేది ఆ ఇమేజ్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. రాలేదు, ఎందుకు రాలేదు, బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. సో -1 చేసాం, -2 చేసి చూద్దాం. సో -2 చేసి చూద్దాం. సో వై ఇట్స్ నాట్ ఓపెనింగ్. ఇమేజ్ 1 జెడ్డింగ్ దీనికి కాబట్టి జెడ్ ఇండెక్స్ అనేది ఇమేజ్కి అప్లై చేసి చూద్దాం, ఆగండి. సో -1 అనేది అప్లై కావాలి ఫామ్కి. బార్డర్ దీనికి ఇచ్చినాం, దీనికి కదా బార్డర్ ఇచ్చింది. -1 నాట్ ఇంపార్టెంట్. ఓకే, దీని యొక్క ఇమేజ్ కాకుండా ఇమేజ్ యొక్క దీన్ని ఇచ్చి చూద్దాం ఒకసారి. జెడ్ ఇండెక్స్ అనేది 1. ఓకే, ఇది మార్చలేదు జెడ్ ఇండెక్స్ అనేది. వై ఇట్స్ నాట్ కమింగ్, ఓవర్లాప్ అవ్వడం లేదు ఎందుకున్నట్టు. ఓవర్లాప్ అనేది జెడ్ -1 తీసుకురావాలి. సరే ఒక పని చేద్దాం, దీన్ని ఏం చేద్దామంటే C1 సూటీ కింద పెట్టినాం కదా. సో దీన్ని కూడా C3లో పెట్టుకోవచ్చు, కానీ C3ని C2ని ఒక్కడ పెడతాం. C2 ఉంది కదా, C1 ఉంది కదా, C1ని కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళి ఒక్కసారి C1 ఉంది కదా, C1 వచ్చేసి C3 పక్కన పెడదాం. సో C1 ఉంది కదా, C1 కట్ చేసి మనం ఏం చేద్దామంటే C3 దగ్గర పెడదాం. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి చేంజ్ అవుతుంది చిన్నగా. దీన్ని ఏం చేద్దామంటే దీని పొజిషన్స్ చేంజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో దీని పొజిషన్ చేంజ్ చేసి ఎట్లా, ఫామ్ రావాలి కదా ఇది. సో సారీ ఇట్లా రాదు. ఓవర్లాప్ అవుతలేదు ఎందుకు, చైల్డ్ 1ని ఓవర్లాప్ చేయాలా. ఓకే రైట్, చైల్డ్ 1 చేయాలా. మేబీ చైల్డ్ 1కి జెడ్ ఇండెక్స్ అప్లై చేసి చూద్దాం. ఇమేజ్ కాబట్టి చైల్డ్ 1కి కదా మనం చేసి, చైల్డ్ 1 ఓవర్లాప్ చేసి చూద్దాం. ఇది -1 చేసి చూద్దాం. ఓకే, సో సిఎస్ఎస్కి వెళ్ళండి ఒక్కసారి. సో మనం చైల్డ్ 1 చూసుకున్నట్టయితే ఎక్కడ ఉంది చైల్డ్ 1 ఉంది కూడా. దీన్ని ఏం చేద్దామంటే జెడ్ ఇండెక్స్ అనేది -1 చేసి చూద్దాం. ఇట్లా కూడా రాలేదు అవుట్పుట్. సో రాలేదు. ఏదో ఒక లేయర్ ఉంటుంది మనకి, ఆ లేయర్ని జెడ్ ఇండెక్స్ చేంజ్ చేస్తే అది చేంజ్ అయిపోవాలి. బట్ ఇది రావడం లేదు. బార్డర్ని సెలెక్ట్ చేద్దాం ముందు. బార్డర్ ఏంది ఇది, జెడ్ డిస్ప్లే ఫ్లెక్స్ లెఫ్ట్, దీన్ని చేంజ్ చేద్దాం. సో బార్డర్ లెఫ్ట్, దీన్ని చేంజ్ చేద్దాం. సో దీని యొక్క బార్డర్ సెక్షన్ ఫామ్లో, సో ఫామ్కి బార్డర్ ఇచ్చాము. ఫామ్కి బార్డర్ ఇచ్చినప్పుడు జెడ్ ఇండెక్స్ అనేది -1 చేద్దాం. ఇలా అది -1 చేద్దాం. కాదు, ఇది కూడా కాదు. సంథింగ్ ఇస్ ఫిస్సింగ్. ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, ఆ సెక్షన్ చైల్డ్ 1 అలాగే ఉంచండి. చైల్డ్ 1 అలాగే ఉంచి ఏం చేద్దామంటే ఇమేజ్ ఉంది చూసిరా, ఇమేజ్ ఏదైతే కాంటాక్ట్లో ఇమేజ్ ఉంది చూసిరా చైల్డ్ 1లో. సో చైల్డ్ 1లో ఉన్న ఇమేజ్ని ఏం చేద్దామంటే ఫామ్ ఉన్న సెక్షన్కి తీసుకొచ్చేద్దాం. ఓకే, సో కట్ చేసి దీన్ని కాపీ కట్ చేసేసి ఫామ్ ఉన్న సెక్షన్లోకి తీసుకొద్దాం. ఓకే,
ఫామ్ ఉన్న సెక్షన్లో తీసుకొచ్చి కట్ కాపీ కంట్రోల్ ఎక్స్ కట్. సో ఫామ్ ఉన్న సెక్షన్లోకి తీసుకొచ్చేసి మనం ఏం చేద్దామంటే రీఫ్రెష్ కొడతాం. ఇక్కడ ఫామ్ ఉన్న సెక్షన్లోకి వస్తే ఇక్కడ వచ్చింది కదా, దీని యొక్క విడ్త్ హైట్ తగ్గించాలి మనం, రైట్. సో ఇమేజ్ ఎక్కడ ఉంది, అది సిఎస్ఎస్కి వెళ్ళి చేంజ్ చేద్దాం దాని విడ్త్. సో C1లో ఉన్న ఇమేజ్ అని పెట్టినాం కదా మనం, C1లో ఇమేజ్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి C2 చేద్దాం దాన్ని. C1లోని ఇమేజ్ని C2 చేద్దాం. C2 చేసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఇమేజ్ ఇక్కడ వచ్చింది, రైట్. సో దీన్ని ఏం చేద్దామంటే దీని యొక్క అది మార్చుదాం, ఏది మన వాట్ ఈస్ దట్, దీని ఇమేజ్ మీద ఇన్స్పెక్ట్ చేసేసి సింపుల్గా దీని యొక్క ఏది ఇమేజ్ ఇన్స్పెక్ట్ చేసేసి ఇమేజ్ అనేది ఇమేజ్కి అది రాద్దాం. మనం ఏం రాద్దాం, చైల్డ్ 3లో ఇమేజ్. సో ఓకే, ఈ అబ్జర్వ్ చేసి దీని మీద ఇన్స్పెక్ట్ చేసినట్టయితే చైల్డ్ 3లో ఇమేజ్, రైట్. చైల్డ్ 3లో ఇమేజ్ ఏంది, లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి. సో టాప్ నుంచి అదే ఉండనియండి. సో లెఫ్ట్ నుంచి మైనస్ వచ్చింది కదా, మైనస్లోకి వెళ్ళి తీసేసి, సారీ ఇది కాదు, సో రిఫ్రెష్ కొడదాం. సో ఈ ఇమేజ్ని ఇన్స్పెక్ట్ చేద్దాం ఒక్కసారి. ఈ ఇమేజ్ని ఇన్స్పెక్ట్ చేసినట్టయితే సో మైనస్ నుంచి -103 ఉంది కదా, సో -103 పెంచుకుంటూ వెళ్దాం. సో పెంచుకుంటూ వెళ్తే మనకి సో ఆ సెక్షన్ అలాగే ఉంచినాం, బట్ ఇమేజ్ని మాత్రం ఫామ్ ఉన్న ఫీల్డ్కి తీసుకొచ్చినాం. ఫామ్ ఉన్న దానిలోకి తీసుకొచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ దీని అబ్జల్యూట్లో ఉంది ఎలా కాబట్టి, ఎట్లా ఇమేజ్ యొక్క అది అబ్జల్యూట్ ఉంది కాబట్టి, సో మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడికి చేంజ్ చేస్తాం అంతే, సింపుల్గా, ఏం లేదు, సింపుల్గా. ఓకేనా. 290 పిక్సెల్ రైట్ 290 టాప్ 90, రైట్ 290 టాప్ 90, రైట్ 290 టాప్ 90 290. సో 290 పిక్సెల్ మైనస్ ప్లస్ 290 కదా, 290 రైట్, -290 పిక్సెల్. సో 290 అలా ఎగ్జాక్ట్లీ. సో ఇంకా పెంచాలి మనం, 290 కాకుండా 390 చేద్దాం. 390 పిక్సెల్ చేద్దాం. సో పెరిగింది, తగ్గలే ఇంకా. ఇదేంత ఉంటుంది, 390 పిక్సెల్. ఒక 390 పిక్సెల్ అని కొట్టాలి. సో ఓకే, పిక్సెల్. సో 390 పిక్సెల్. సో ఓకే, 0 చేసేసి 0 నుంచి ఏం చేయాలి, పెంచుకుంటూ వెళ్ళాలి మనం. సో ఓకే, 290 పిక్సెల్ ప్లస్లోకి వెళ్తున్నాం. సో ఇంత ఇక్కడ వరకు ఇంత ఇమేజ్ రైట్. ఓకే, ఎంత 295 పిక్సెల్ ప్లస్లో ఉండాలి, అది 290 కరెక్ట్ కానీ ప్లస్లో ఉండాలి. 295 పిక్సెల్. ఓకే, పిక్సెల్. సో 295 పిక్సెల్ ఇచ్చేసినాం ఇక్కడ. సో క్లోజ్ చేసేయండి. సో అబ్జర్వ్ చేయండి, పెద్దగా వచ్చారు అబ్జల్యూట్. ఓకే, ఇమేజ్ యొక్క పొజిషన్ అబ్జల్యూట్. ఇది ఎక్కడ ఉంది, చైల్డ్ 2ని రిలేటివ్ చేసినాం ఆల్రెడీ మనం. చైల్డ్ 2ని రిలేటివ్ చేసినాం మనం, రిలేటివ్ చేసినాం, పొజిషన్ రిలేటివ్ చేసినాం, అబ్జల్యూట్ చేసినాం. లెఫ్ట్ 290 390 చేద్దాం. సో 390 చేద్దాం. సో ఒక పని చేద్దాం. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేసేసి ఇన్స్పెక్షన్ అనేది కింద పెట్టుకుందాం. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే సెక్షన్ ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసేసి ఈ మోడ్లో ఉన్నప్పుడు ఎంత ఉండాలి, ఓకే 290 పెంచుదాం. ఓకే, సో రైట్ కాదు, లెఫ్ట్ కొట్టుకుంటే అయిపోద్ది కదా, మనం సింపుల్గా రైట్ చేస్తున్నాం మనం. సో లెఫ్ట్ వచ్చేసి మనం 0 చేసుకొని లెఫ్ట్ అనేది మైనస్లోకి తీసుకెళ్తే అయిపోతుంది కదా, మైనస్లోకి తీసుకెళ్తే అయిపోతుంది. సో రైట్ పెట్టినాం కదా అక్కడ, అందుకనే పర్ఫెక్ట్గా వస్తలేదు. లెఫ్ట్ అనేది 106 చేస్తే సరిపోతుంది. అక్కడ లెఫ్ట్ అనేది -106 చేస్తే సరిపోతుంది. రైట్ ఉంది కదా, దీని లెఫ్ట్ని ఏం చేయాలి, లెఫ్ట్ 106 చేస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ లెఫ్ట్ 106 చేస్తే మన పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. సో 106 పిక్సెల్. ఓకే, సో 106 పిక్సెల్ లెఫ్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, రిఫ్రెష్ కొట్టండి. 106 పిక్సెల్ లెఫ్ట్, -106. సో -106 వేర్ ఇట్ ఈస్, లెఫ్ట్ -106 పిక్సెల్. ఓకే రైట్, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇంచుమించు డిజైన్ అలా కాకుండా కూడా ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం తీసినాం. 106 అని కూడా కొద్దిగా పెంచుకోండి. సో 108 చేసుకోండి, లేదా 110 చేసుకోండి, సరిపోతుంది. 110 చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఓకేనా. సో ఇలా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, క్లియరా? సో ఇది
ఇది మనం ఏది కాంటాక్ట్ పేజ్, ఇది కాంటాక్ట్ పేజ్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇది వచ్చేది అబౌట్ అస్ పేజ్ అనుకుందాం, ఇది కాంటాక్ట్ పేజ్ అనుకుందాం. సో ఇందులో అప్లై చేసుకుంటూ వెళ్తే మీరు డిఫరెంట్ అప్లై చేయండి. ఏది మనం యానిమేషన్స్ కొన్ని, ఓకేనా. సో మనకు పేజ్ కాంటాక్ట్లోకి రాగానే ఆటోమేటిక్గా ఇమేజ్ ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ అవుతాడు. ట్రాన్స్లేట్ వై చెప్పినా మీకు, చెప్పలేదా? ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై. ట్రాన్స్లేట్ అంటే చెప్పినా నేను, ఏది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మూవ్ చేయడానికి యానిమేషన్ అప్పుడు. అక్కడ నుంచి 0 నుంచి పెట్టేసి ఇనిషియల్గా ఒకటే యానిమేషన్లో తీసుకొచ్చి మనకు ప్రజెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీన్ని ఏం చేద్దామంటే మైనస్లోకి తీసుకెళ్దాం, -500 తీసుకెళ్దాం. నాకు యానిమేషన్కి వచ్చేవరకు మైనస్ ఎక్కడికి రావాలి, ఇది -110లోకి రావాలి. సో మనకు 1100 తీసుకెళ్తే ఎక్కడ పోతుంది, -1100 పిక్సెల్ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళిపోయింది అది. సో ఇది ఇనిషియల్ కౌంట్ అది. ఓకే, ఇనిషియల్గా నాకు ఎక్కడి నుంచి రావాలంటే -1100 నుంచి, ఓకే. సో లెఫ్ట్ అనేది -1100 నుంచి కంట్రోల్ ఎక్స్, ఇక్కడ ఏం పెడతలే నేను, ఫస్ట్ ఇనిషియల్గా 1100 పెట్టినా ఇనిషియల్గా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక యానిమేషన్ రాస్తాను దీనికి సింపుల్గా, కీ ఫ్రేమ్ యానిమేషన్ అని. స్లైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్స్కి రావాలి, ఓకేనా. స్లైడ్ రైట్, ఓకే. నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ తీసుకుంటున్నా, ఓకే. 2 తీసుకుంటున్నా, ఓకే. 2 ఏంది 2 తీసుకుంటున్నా. నేను ఏం చేస్తాను సింపుల్గా ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ అనేది ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్లేట్ అని ఉంటుంది, ఓకే. ట్రాన్స్లేట్ ఎక్స్ అనేది ఎక్స్ ఇచ్చినాం మనం, ఓకేనా. ఎక్స్ లెఫ్ట్ అంటే ఎక్స్, ట్రాన్స్లేట్ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ ఇచ్చేసేయాలన్నమాట. మైనస్ ట్రాన్స్లేట్ ఎక్స్ ఫ్రమ్ ఏది -1100 నుంచి 1100 పిక్సెల్ నుంచి, ఓకే. మనం అదే ఇచ్చినాం కదా 1100 పిక్సెల్ నుంచి 2 ఎంతవరకు రావాలి, ట్రాన్స్ఫార్మ్ కాపీ ట్రాన్స్ఫార్మ్. సో 1100 పిక్సెల్ ట్రాన్స్ఫార్మ్ 110 పిక్సెల్, రైట్. సో 110 పిక్సెల్, సో 110 పిక్సెల్ వరకు రావాలి, -110 పిక్సెల్ వరకు రావాలి. దీనికి యానిమేషన్ ఏంటంటే యానిమేషన్ నేమ్ ఏంటంటే స్లైడ్ రైట్, ఓకే. కాపీ చేస్తున్నా, నేమ్ ఇచ్చేస్తున్నా, పేస్ట్. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నా, అన్వాంటెడ్ థింగ్స్ అని రిమూవ్ చేసేస్తున్నా. సో రిమూవ్ చేసేసి నేను కావాల్సినవి ఇచ్చుకుంటున్నా. నాకు 5 సెకండ్స్లో అంటే 0.8 సెకండ్స్లో కావాలి, ఓకే. లీనియర్లో కావాలి. సో ఓకే, ఇన్ఫినిటీలో రావాలి, ఓకేనా. 0.8 సెకండ్లో లీనియర్గా ఇన్ఫినిటీ అయిపోయి ఒక్కసారి నాకు ఏంటంటే రీఫ్రెష్ కొడుతాను నేను. సో రీఫ్రెష్ కొడితే ట్రాన్స్లేట్ కావాలి, ఎందుకు అవుతుంది, ఓకే. ఇన్ఫినిటీ 8 సెకండ్స్లో స్లైడ్ రైట్. సో మనకేంటి లెఫ్ట్ వచ్చేసి -110 డిగ్రీస్, ఓకే. 1100 తీసేస్తున్నాం, లెఫ్ట్ తీసేస్తున్నాడు. సో ట్రాన్స్లేట్, ఓకే ట్రాన్స్లేట్ కాదు. సో మనకేంటంటే లెఫ్ట్ ఇచ్చేద్దాం డైరెక్ట్, సారీ ట్రాన్స్లేట్ కాకుండా లెఫ్ట్ ఇచ్చేద్దాం. లెఫ్ట్ 1100 కదా, సో లెఫ్ట్ 1100 నుంచి కాపీ. ఇనిషియల్గా ఏమి ఉండాలి 1100 ఉండాలి, ఫ్రమ్ 1100 ఉండాలి, ఓకేనా. సారీ ఇక్కడ కట్ చేసి 1100 ఉండాలి. ఫైనల్గా 2కి వచ్చేవరకు ఏం కావాలి, 1100 కావాలి. లెఫ్ట్ అనేది ఏం కావాలి, 110 కావాలి, ఓకే. మనం దేనికి ఇస్తున్నాం, సో మనం లెఫ్ట్కి ఇచ్చేస్తున్నాం, రైట్. లెఫ్ట్కి ఇస్తున్నాం కదా, లెఫ్ట్కి ఇస్తున్నాం. ఇన్ఫినిటీ కాకుండా 1 టైం కావాలి. ఇప్పుడు ఇన్ఫినిటీ అనేది కాకుండా సో యానిమేషన్ అనేది నాకేం కావాలి, స్లైడ్ రైట్ అనేది నేమ్ ఏంది, యానిమేషన్ పేరు ఇది, సారీ యానిమేషన్ నేమ్ తీసేసుకొని స్లైడ్ రైట్ అని పేస్ట్ చేస్తున్నా. సెకండ్స్ ఇచ్చి లీనియర్ ఇచ్చేస్తున్నా ఒకసారి. సో నేను ఇన్ఫినిటీ ఇచ్చేస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు వచ్చి వెళ్తుంది, అది ఫాస్ట్గా వచ్చి వెళ్తుంది కదా. నాకేం కావాలంటే ఒకటేసారి కావాలి, అది ఎండింగ్కి వచ్చేవారికి 0 పొజిషన్లో ఆగిపోవాలి. ఎలా ఆగిపోవాలంటే చెప్తాను నేను ఒకసారి. నేనేం చేస్తున్నా అంటే టైం పెంచేస్తున్నా, ఓకే. 2 సెకండ్స్లో రావాలి నాకు, ఓకే. 2 సెకండ్స్లో వస్తుందా, అటు వచ్చింది. సైడ్ నుంచి లెఫ్ట్ రావాలి, 2 సెకండ్స్లో వస్తుందా, వచ్చింది. 2 సెకండ్స్లో నాకు కొద్దిగా స్లోగా రావాలి, కొద్దిగా 3 సెకండ్స్లో రావాలి నాకు, ఓకే. టైమింగ్ సెట్ చేసుకుందాం ఫస్ట్. 3 సెకండ్స్లో వచ్చినాక నాకు ఎన్నిసార్లు రావాలి, ఒక్కసారే రావాలి, 1 టైమే రావాలి. కౌంట్ ఎంత, 1 సారే రావాలి. బట్ యానిమేషన్ అనేది ఒక యానిమేషన్లో ఒక ప్రాపర్టీ ఉంది, వచ్చి ఆగిపోవాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. అది ఆ ప్రాపర్టీ ఏంది చెప్పండి, నాకు చాట్లో చెప్పండి. ప్రాపర్టీ ఏంటి, ఆడొచ్చి ఆగిపోవాలి మనకి. ఏంది ఆ ప్రాపర్టీ, యానిమేషన్ ఫిల్ మోడ్, రైట్. యానిమేషన్ ఫిల్ మోడ్ ఎట్లుండాలంటే ఫార్వర్డ్ అని పెట్టండి, ఫార్వర్డ్స్ అని పెట్టినట్టయితే అబ్జర్వ్ చేయండి మీరు, రీఫ్రెష్ కొట్టండి.
రైట్, వచ్చిందా అంటే మనం 3 సెకండ్స్ పెట్టినాం కాబట్టి అంత టైం తీసుకుంది అది. సో 2.5 సెకండ్స్ పెట్టండి, 2 సెకండ్స్ పెట్టండి, లేకపోతే 2 సెకండ్స్ పెడితే ఎలా వస్తుందో చూడండి. ఓకే, రిఫ్రెష్ కొట్టండి. వచ్చిందా? ఇలా ఈ ఇమేజ్ని చేయండి, మీరు ఎలా చేస్తారు. ఓకేనా, మీ టాస్క్ ఏంటంటే ఈ ఇమేజ్ని యానిమేషన్ చేయాలి మీరు. సో ఎలా ఈ అబౌట్ అస్ పేజ్కి, హోమ్ పేజ్కి వెళ్ళి కాంటాక్ట్ పేజ్కి రాగానే ఇమేజెస్ అనేవి అది స్లైడ్ కావాలన్నమాట. ఇన్షియల్ 1100 పిక్సెల్స్ నుంచి వస్తుంది కదా, నాకు అంత వద్దు, 1100 పిక్సెల్స్ కూడా వద్దు. మన యానిమేషన్ ఏం రాసినాం 1100 పిక్సెల్స్ నుంచి రావాలంటున్నాం కదా, వద్దు 110 కాబట్టి 220 పిక్సెల్ చేసి చూద్దాం. 220 పిక్సెల్ జస్ట్ తొందరగా రావాలండి, అంత లేట్ ఆగద్దు కదా, 220 పిక్సెల్స్ రావాలి. సో 220 పిక్సెల్ అంటే ఎక్కడ పోతుంది, ఒకసారి రీఫ్రెష్ కొట్టి చూద్దాం. సో ఇక్కడ వస్తుంది 220 పిక్సెల్ అంటే మనకు అవుట్ అయిపోవాలి. అంటే ఇది ఒకసారి టెస్ట్ చేసుకుందాం, ఇది హైడ్ కావాలంటే ఎంత మెజర్మెంట్స్ మూవ్ చేయాలి దాన్ని మనం అవతలకి. సో దీన్ని టెస్ట్ చేసుకుందాం ఫస్ట్ మనం. సో లెఫ్ట్ అనేది ఎంత ఉండాలి, ఇనిషియల్గా లెఫ్ట్ ఎంత ఉండాలి. సో లెఫ్ట్ అనేది మనం ఒకసారి ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి ఇచ్చి రిమూవ్ చేద్దాం. లెఫ్ట్ అనేది ఎంత ఉండాలంటే సో -110. సో తగ్గించుకుంటూ వెళ్దాం. సో -110 కాదు, +110, -110 లెఫ్ట్ కాదు. సో పెంచుకుంటే ఈడ పెంచుదాం, ఒక పని చేద్దాం, ఈయన 220 కదా. ఓకే, ఫ్రమ్ 220 కాకుండా 440 చేద్దాం. 440 చేస్తే హైడ్ అవుతుందా, రీఫ్రెష్ చేద్దాం. సో హైడ్ అయింది కానీ ఓకే, హైడ్ అయింది కానీ దూరం అవుతుంది, కొద్ది టైం ఎక్కువ పడుతుంది కదా. ఇట్లా కూడా హైడ్ ఎక్కువ టైం ఎక్కువ పడుతుంది. 440 కాకుండా 340 చేద్దాం. ఓకే, సో టైమింగ్ తక్కువ కావాలి మనకు, తొందరగా ఎంటర్ అవుతున్నట్టే కావాలి. ఓపెన్ కాగానే పేజ్ వెంటనే ఓపెన్ అవుతున్నట్టు కావాలి. రైట్, ఇలా ఓకేనా, ఇలా ఓకేనా. సో దీన్ని ఇలా చేయొచ్చు మనం, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అని చేయొచ్చు. 0 degrees నుంచి రొటేట్ అవుట్పుట్ వస్తున్నట్టు చేయొచ్చు మనం. ఓకేనా, సో రొటేట్ అవుట్పుట్ వస్తున్నట్టు చేయొచ్చు మనం. ఓకేనా, అట్లా క్లియరా. ఈ ఎఫెక్ట్ అనేది దీనికి అప్లై చేయండి, మీరు ఎలా చేస్తారో చూద్దాం. క్లియరా. సో మీరు ఇంకా ఫామ్కి బార్డర్ రేడియస్లు ఇవి కూడా ఇవ్వండి ఇక్కడ ఈ పేజీలో, మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా, ఇది హోమ్ పేజు సింపుల్గా, ఇది అబౌట్ అస్ పేజు సింపుల్గా, ఇది కాంటాక్ట్ పేజు. ఓకేనా, సింపుల్గా. ఇప్పుడు గ్యాలరీ పేజ్. సో ఓకే, ఇట్స్ ఆల్రెడీ 520. ఇప్పుడు ఈ గ్యాలరీ పేజ్ కూడా కంప్లీట్ చేయనా, ఓపిక ఉందా చెప్పండి ఒకసారి. మళ్ళీ ఇంత చెప్తే మళ్ళీ అర్థం కాకపోతే వేస్ట్ అవుతుంది కదా, ప్లీజ్. ఓకే, ఓపిక లేదా నువ్వు అన్న. ఓకే, సంపద లావణ్య, మౌనిక నో అన్నది, మౌనిక. గాలి, సాహితి సారీ, ఎందుకు ఇవాళ యాక్టివ్గా లేరు సాహితీ, సంపద, వాట్ హ్యాపెండ్. మౌనిక, లావణ్య రెస్పాండ్ ఇస్తారు, మీ ఇద్దరే ఇస్తలేరు. ఏమన్నా ప్రాబ్లమా సాహితీ, సంపద నో ప్రాబ్లం. సరే ఓకే అమ్మా, ఇప్పుడు ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేసుకోండి మీరు. నేను గ్యాలరీ వీడియోస్ అనేది మంచి నెక్స్ట్ రేపు చెప్పుకుందాం అవసరం ఉంటే. ఓకేనా, సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేస్తే ఇప్పుడు సో చేసేసుకోండి. ఓకే, సో ఇంతవరకు అయితే చేయండి. కాంటాక్ట్ పేజ్, సో కాంటాక్ట్ పేజ్ చేసే వరకు సరిపోతుంది మీకు. కాంటాక్ట్ పేజ్ చెప్పే వరకు సరిపోతుంది. కాంటాక్ట్ పేజ్, అబౌట్ అస్ పేజ్ ఇది చేసే వరకు సరిపోతుంది. ఫస్ట్ గ్యాలరీ పేజ్, వీడియో పేజ్ రేపు చేద్దాం. ఓకేనా, క్లియరా. ఫస్ట్ ఇవాళ చెప్పిన ప్రాపర్టీస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి నాకు. సంపద ఓకే, ఓకే అమ్మా, బాయ్.